విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనము ఛందస్సు గురించి తెలుసుకుందాం. సాధారణంగా కావ్యాల్లో పద్య, గద్య, చంపు కావ్యాలు అనేటటువంటి భేదాలు ఉండడం మనము చూస్తూ ఉంటాం. కేవలం పద్యాల్లో రచింపబడ్డవి పద్య కావ్యాలు, వచనంలో రచింపబడ్డవి గద్య కావ్యాలు, పద్య గద్యాత్మకమైనటువంటివి చంపు కావ్యాలు. మరి పద్యానికి గద్యానికి తేడా ఏంటి అనే ప్రశ్న వేసుకున్నట్లయితే, పద్యము అనేది ఛందోబద్ధమైన పదాల కూర్పు. ఒక పద్యాన్ని రాయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, పద్యాలకు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఈ పద్య లక్షణాలను తెలిపేదే ఛందస్సు. పద్యాలు ఎప్పుడు పాదాలుగా విభజింపబడి రాయబడతాయి. ఆ పాదాలు గణాలతో ఏర్పడతాయి. గణాలకు ఆధారం గురువు, లఘువులు. ఈ గురువు, లఘువులు అంటే అక్షరాలే. ఛందస్సు పరిభాషలో వాటిని అక్షరాలకు గురువు, లఘువులు అనేటటువంటి పేరు ఇవ్వడము జరిగింది. లఘువు అంటే ఒక మాత్ర కాలమైనటువంటి అక్షరాలు. దీనిని ఈ గుర్తుతో సూచించడం జరుగుతుంది. గురువు అంటే 2 మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలు. దీన్ని ఈ గుర్తుతో సూచిస్తారు. ఇక్కడ మాత్రా కాలం అంటే ఒక చిటికె వేసినంత కాలం అని మనము గ్రహించాలి. మరి ఈ లఘు అక్షరాలను ఏ విధంగా గుర్తించాలి అంటే, హస్వాచ్చులన్నీ లఘువులు. మనం ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ ఆ అనే అచ్చు కానివ్వండి, ఈ కానీ, ఇవన్నీ హస్వమైనటువంటివి కాబట్టి ఇవి లఘువులు అవుతాయి. హస్వాచ్చులతో కూడిన హల్లులు కూడా లఘువులే. ఇక్కడ క అనే హల్లు హస్వమైనటువంటి అచ్చుతో కూడింది, ఇది లఘువే అవుతుంది. మిగతా ఉదాహరణలు కూడా అలాంటివే. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు లఘువులు అవుతాయి. ఇక్కడ ఒత్తు ఉంది కదా అని దీనికి గురువు వేయకూడదు. ఇది దీర్ఘం లేకుండా ఉంది కాబట్టి ఇది లఘువే అవుతుందన్నమాట. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే అవుతాయి. గురు అక్షరాల గుర్తింపు. దీర్ఘాక్షులు గురువులు. ఈ ఆ, ఈ, ఉ అనే ఉదాహరణల్లో మనము ఈ ఆ అని పలకడానికి తీసుకుంటున్నటువంటి సమయం 2 మాత్రల కాలం. 2 మాత్రల కాలం తీసుకుంటున్నాం కాబట్టి ఇవి గురువులు అవుతాయి. దీర్ఘాక్షులతో కూడిన హల్లులు కూడా గురువులే. ఈ అక్షరాన్ని మీరు పలికినట్లయితే పలకడానికి పట్టే సమయం 2 మాత్రల కాలం అవుతుంది కాబట్టి వీటిని మనం గురువులుగా స్వీకరించాలి. సున్నాతో కూడిన అక్షరాలు గురువులు. ఇక్కడ చం అనేటటువంటి అక్షరాన్ని మీరు పలికి చూసినట్లయితే ఇది పలకడానికి తీసుకునేటటువంటి సమయం 2 మాత్రల కాలం అవుతుంది కాబట్టి దీన్ని మనము గురువుగా స్వీకరించాలి. ఇంకా విసర్గతో కూడిన అక్షరాలు గురువులే అవుతాయి. ఇక్కడ కహ అని అన్నప్పుడు 2 మాత్రల కాలం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని గురువుగానే మనము తీసుకోవాలి. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి. ఈ ఉదాహరణలో బలముల్ అన్నప్పుడు ఈ పొల్లు హల్లుతో కూడినటువంటి ముల్ అనేటటువంటి అక్షరము గురువు అవుతుంది. నిన్నున్ అనే ఉదాహరణలో కూడా నున్ అనేటటువంటి 2 అక్షరాలను మనం ఒకే అక్షరంగా అది కూడా గురువుగా స్వీకరించాలి. ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. ఉదాహరణ చూసినట్లయితే అక్క అనేటటువంటి పదంలో ఇక్కడ ద్విత్వాక్షరం క, ఈ దీనికి ముందున్నటువంటి అక్షరము గురువు అవుతుంది. ఈ అక్షరానికి దీర్ఘం లేకుండా హస్వమే ఉంది కాబట్టి ఇది లఘు అవుతుంది. పలికినప్పుడు జరిగేటటువంటి క్రియ ఏంటి అంటే అక్ అంటాం. ఇక్కడ అక్ అన్నప్పుడు ఈ పొల్లుతో కూడి వచ్చేసింది కాబట్టి ఇది గురువు అవుతుంది. మిగతా అక్షరము క అనేది లఘు అవుతుంది. ఈ ఉదాహరణ కూడా అలాంటిది. ఇక గణ భేదాలు. స్వరూపాన్ని బట్టి గణాలను ఏకాక్షర, ద్వ్యక్షర, త్ర్యక్షర, చతురక్షర గణాలుగా చెప్పుకోవచ్చు. ఏకాక్షర గణంలో ఒకే అక్షరం ఉంటుంది. ఉదాహరణకు శ్రీ అనేటటువంటి ఒక అక్షరం ఒక గణం అవుతుంది. క్ష్మ అనేటటువంటి ఒక అక్షరము ఒక గణం అవుతుంది. ఇలాంటి ఏకాక్షర గణాలను కూడా మనం పద్యాల్లో గమనించవచ్చు. ద్వ్యక్షర గణాలు 2 అక్షరాలు ఉంటాయి.
ఉదాహరణకు రామ అన్నప్పుడు 2 గురువులు ఉన్నాయి. ఈ 2 అక్షరాల గణాన్ని గగ అంటాము. జయ అన్నప్పుడు 2 లఘువులే ఉన్నాయి. దీన్ని లల అంటాము. సీత అన్నప్పుడు గురువు లఘువు ఉంది. దీన్ని గల అనే అంటాము. సిరి అన్నప్పుడు లఘువు గురువు, దీన్ని లగ అనే గణంగా మనము గుర్తిస్తాం. ఇక త్ర్యక్షర గణాలు 3 అక్షరాలతో ఏర్పడతాయి. 3 అక్షరాల గణాలకే గణాష్టకం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఆది గురువు ఉన్నట్లయితే అది భగణం అవుతుంది. మధ్య గురువు ఉన్నట్లయితే జగణం, అంత్య గురువు ఉన్నట్లయితే సగణం. ఆది లఘువు అయితే యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం. 3 గురువులే వస్తే మగణం, 3 లఘువులు వస్తే నగణం. ఇవి గుర్తించుకోవడానికి ఒక శ్లోక రూపంగా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆది మధ్యావసానేషు యరతా యాంతి లాఘవం, భజసా గౌరవం యాంతి మనౌతు గురు లాఘవౌ. ఆది మధ్య అంత్యాల్లో లఘువు ఉంటే యరత గణాలుగా, భజసా గణాల్లో ఆది గురువు జగణానికి మధ్య గురువు, సగణానికి అంత్య గురువు అనేది వస్తుంది. మగణం అన్ని గురువులే, నగణం అన్ని లఘువులే. ఈ శ్లోకం గుర్తించుకోవడం కష్టంగా ఉన్న వాళ్ళకి సులభంగా ఒక సూత్ర రూపంలో యమాత రాజభాన సలగం అనేది ఉంది. మీరు చిన్న తరగతుల్లో కూడా దీన్ని నేర్చుకున్నారు. ఈ సూత్రానికి గురువు లఘువుల విభజన చేసుకొని మనం యగణం కావాలంటే యా నుండి 3 అక్షరాలు తీసుకోవాలి. మగణం కావాలంటే మా నుండి 3 అక్షరాలు, నగణం అంటే నా నుండి 3 అక్షరాలు. ఈ విధంగా మీరు వేసుకున్నట్లయితే మీకు ఈ 3 అక్షరాల గణాలు తెలుస్తాయి. ఇక చతురక్షర గణాల్లో 4 అక్షరాలు ఉంటాయి. అంటే ఈ 3 అక్షరాల గణాలపై ఒక్కొక్క లఘువు కానీ ఒక గురువు కానీ వచ్చి చేరుతూ ఉంటాయి. ఇలా చాలా గణాలు ఉంటాయి. కానీ వీటిలో మనకు ఎక్కువగా ఉపయోగపడేటటువంటి గణాలు 3 ఉన్నాయి. ఒకటి నగణం మీద లఘువు, నగణం మీద గురువు, సగణం మీద లఘువు. స్వభావాన్ని బట్టి గణాలను మనము సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని పిలుస్తూ ఉంటాం. వీటికే ఉపగణాలు అనే పేరు కూడా ఉంది. మరి ఈ ఉపగణాల్లో మనకు ఎక్కువగా ఉపయోగపడేవి సూర్యగణాలు, ఇంద్రగణాలు. సూర్యగణాలు ద్యక్షర గణమైనటువంటి గల, త్ర్యక్షర గణమైనటువంటి నగణంతో ఏర్పడతాయి. ఈ 2 గణాలు మాత్రమే ఉంటాయి సూర్యగణాల్లో. ఇంద్రగణాలు 6. ఈ ఇంద్రగణాల్లో నగణం మీద లఘువు అంటే ఇది చతురక్షర గణం, నగణం మీద గురువు ఇది కూడా చతురక్షర గణం, సగణం మీద లఘువు అంటే ఇది కూడా చతురక్షర గణం. ఇక్కడ భగణం, రగణం, తగణం ఇవి 3 త్రక్షర గణాలు. అంటే మొత్తం మీద ఇంద్రగణాలు 6. ఆ 6 ఇంద్రగణాల్లో 3 చతురక్షర గణాలు, 3 త్రక్షర గణాలుగా ఉంటాయి. మరి దీనిని సులభంగా గుర్తుంచుకోవడానికి కూడా ఒక పద్యం అనేది చెప్పడం అనేది జరిగింది. నలనగసల భరతలు నా నెలమి నీ 6 గణములింద్రగణంబుల్ గల నగణములీ 2ను జలజాప్త గణంబులయ్యే జగదాధార అంటాడు. అంటే ఇక్కడ నల, నగ, సల అంటే ఈ 3 చతురక్షర గణాలు, భగణం, రగణం, తగణం ఈ 3 త్రక్షర గణాలు, ఈ 6 కలిపి ఇంద్రగణాలు అవుతాయి అన్నాడు. అలాగే గల 2 అక్షరాల గణమైనటువంటి గల, 3 అక్షరాల గణమైనటువంటి నగణం ఈ 2 జలజాప్త గణంబులయ్యే అంటున్నాడు. జలజాప్తుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు అవుతాయి. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలను మరొకసారి పునశ్చరణ చేసుకున్నట్లయితే పద్య లక్షణాలను గురించి తెలియజేసే ఛందస్సులో మౌలికాంశాలైనటువంటి
లఘువులు గురువుల గురించి మనం తెలుసుకున్నాము. ఏ అక్షరాలను లఘువులుగా గుర్తించాలి, ఏ అక్షరాలను గురువులుగా స్వీకరించాలో కూడా తెలుసుకున్నాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి మరికొన్ని ఉదాహరణలను మీరు అభ్యాసం చేసినట్లయితే ఈ లఘువు గురువుల పట్ల మీకు ఇంకా సరైనటువంటి జ్ఞానం కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనము పద్యాల్లోని రకాల గురించి, పద్య లక్షణాలను గురించి చర్చిద్దాం. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది యతి ప్రాసల గురించి. యతి పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణలో ఈ పద్యపాదంలో చూడండి, మొదటి అక్షరం హ అనేది యతి అవుతుంది. ఈ యతికే విరతి, విశ్రాంతి, విశ్రామ, విశ్రమము, శ్రాంతి, విరమణ, విరామ, విరామము అనే పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. యతి స్థానం పద్యపాదంలో నియమిత స్థానంలో ఉండే మైత్రిని యతి స్థానం అంటారు. ఇదే ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ మొదటి అక్షరం యతి అయినప్పుడు నియమిత స్థానంలో ఉండేటటువంటి అక్షరంతో సంబంధం ఉండేటట్టుగా రాయడం ఇది యతి మైత్రి అవుతుందన్నమాట. అంటే మొదటి అక్షరానికి నియమిత స్థానంలో ఉండేటటువంటి అక్షరానికి సంబంధం కలిగి ఉండడమే యతి మైత్రి. ప్రాస పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస నియమం పద్యంలోని 4 పాదాల్లో ఒకే హల్లును ప్రయోగించడం. ఉదాహరణకు ఈ 4 పాదాల పద్యాన్ని మీరు గమనించినట్లయితే రెండవ అక్షరంగా న అనే హల్లు ప్రయోగించడం మీరు చూడవచ్చు. ఇక ప్రాస యతి యతికి మారుగా ప్రాసాక్షరంతో సాగించే యతిని ప్రాసయతి అంటారు. అంటే రెండవ అక్షరానికి ప్రాసాక్షరానికి యతి స్థానం తర్వాత అక్షరానికి సంబంధం కలిగి ఉండడమే ప్రాసయతి. పద్యాలు ప్రధానంగా 3 రకాలు: వృత్తాలు, జాతులు, ఉపజాతులు. అక్షర గణాలచే ఏర్పడేవి వృత్తాలు, అంటే స్థిరాలైన గురువులు లఘువులు అయిన అక్షరాలు గల పాదాలతో కూడి ఉండేవి వృత్తాలు. మనకి బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటి పద్యాలు వృత్తాలు. ఉత్పలమాల పద్య లక్షణాలు. ఉత్పలమాలలో ప్రతి పద్య పాదానికి భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి పదవ అక్షరానికి యతిమైత్రి కలిగి ఉంటుంది. ప్రాస నియమం కలదు. ప్రతి పాదంలో 20 అక్షరాలు వరుసగా వస్తాయి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక ఉదాహరణ చూడండి. ఏదైనా ఒక పద్య పాదం ఇచ్చినప్పుడు అది ఏ పద్యానికి సంబంధించింది తెలుసుకోవాలంటే ముందు మనం చేయవలసినటువంటి పని ఆ పద్యానికి గురువు లఘువులు గుర్తించుకోవడం. గురువు లఘువులు గుర్తించుకున్నాక ఈ వృత్తజాతి పద్యాల్లో మనము 3 అక్షరాలను ఒక గణంగా గుర్తించాలి. ఇక్కడ ఈ 3 అక్షరాలు ఒక గణం అవుతాయి. దాని తర్వాత ఈ 3 అక్షరాలు ఒక గణం. ఇలా 3 అక్షరాలకు ఒక గణంగా మీరు వేసుకుంటూ వెళ్ళిపోండి. వృత్తజాతి పద్యాల్లో ఏ పద్యానికైనా మనం 3 అక్షరాలకి ఒక గణంగా తీసుకుంటాం. మీకు తెలుసు, యమాత రాజభాన సలగం అనే సూత్రాన్ని బట్టి ఈ 3 అక్షరాల గణాలను మనము గుర్తించవచ్చు. ఒక గురువు 2 లఘువులు లేదా ఆది గురువు ఉండి 2 లఘువులు ఉంటే అది భగణం అవుతుంది. మధ్య లఘువు ఉండి ఆది గురువు అంత్య గురువు ఉంటే అది రగణం అవుతుంది. 3 లఘువులు నగణం,
గురువు లఘువు లఘువు భగణం, మళ్ళీ గురువు లఘువు లఘువు భగణం, గురువు లఘువు గురువు రగణం అవుతుంది. ఇక్కడ లఘువు గురువు రెండక్షరాల గణము, ఇది లగం అవుతుంది. దీన్నే వగణం అని కూడా అంటారు. ఇక్కడ గణాలు తెలిసాయి, భరణ భబరవ అనే గణాలు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది యతి స్థానం. మొదటి అక్షరం యతి. దీనికి నియమిత స్థానంలో ఉన్నటువంటి అక్షరము ఏది అంటే సంబంధం కలిగినటువంటి అక్షరం ఈ అక్షరం, పదవ అక్షరం. అంటే ఇక్కడ యతి మైత్రి 1-10 అక్షరాలకు పాటింపబడింది అని చెప్పవచ్చు. ఈ విధంగా ఉత్పలమాల పద్య లక్షణాలు చెప్పాలంటే గణాలు భరణ భబరవ, యతి స్థానం పదవాక్షరం, ప్రాస నియమం ఉంటుంది, ప్రతి పద్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి అని చెప్పాల్సి ఉంటుంది. తరువాతి పద్యం చంపకమాల. చంపకమాలలో ప్రతి పాదానికి న, జ, భ, జ, 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 ర అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం 11వ అక్షరం. ప్రాస నియమం కలదు. అక్షరాలు మొత్తం ప్రతి పాదంలో 21 ఉంటాయి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణను కూడా మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ కూడా మనము ఈ పద్యపాదంలోని అక్షరాలకు గురువు లఘువులు గుర్తించాము. గుర్తించాక ఇప్పుడు గణ విభజన చేయవలసి ఉంటుంది. వృత్తజాతి పద్యాల్లో 3 అక్షరాలను ఒక గణంగా చెప్పుకుంటామన్నాం కదా. ఇక్కడ ఇది ఒక గణం. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. 3 అక్షరాలను నేను ఒక్కొక్క గణంగా విభజిస్తూ ఉన్నాను. మళ్ళీ ఈ 3 అక్షరాల గణం ఏ గణానికి చెందిందో తెలియాలంటే మనం గుర్తించుకోవాల్సినటువంటి సూత్రము యమాత రాజభాన సలగం. అందులో 3 లఘువులే వస్తే నగణం, తర్వాత ఇది మధ్య గురువు ఉంటే జగణం, ఇది భగణం, మళ్ళీ జగణం, ఇది కూడా జగణం, జగణం, చివరిది రగణం. అంటే ఈ పద్యపాదంలో మనం గురువు లఘువులు గుర్తించి గణ విభజన చేస్తే మనకి ఏం గణాలు వచ్చాయి అంటే నజబజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి. కాబట్టి ఇది చంపకమాల పద్యం అని మనం చెప్పవచ్చు. ఇక మనం చేయవలసింది యతి స్థానాన్ని గుర్తించడం. మొదటి అక్షరం యతి ఆ. దీనికి నియమిత స్థానంలో యతి మైత్రి కూర్చబడినటువంటి అక్షరం ఏది అంటే ఇక్కడ ఉన్నటువంటి 11వ అక్షరం నా. ఇక్కడ మొదటి అక్షరం ఆకు, 11వ అక్షరమైన నాకు యతి మైత్రి పాటించబడింది. తరువాత మనం చెప్పుకునేటటువంటి పద్యం శార్దూలం. శార్దూల పద్య లక్షణాలను చూసినట్లయితే శార్దూల పద్యంలో ప్రతి పాదానికి మస జస తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం 13వ అక్షరం. ప్రాస నియమము కలదు. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి ఉదాహరణ గమనించినట్లయితే ఈ పద్యంలో మొదటగా మనం చేయవలసింది గురువులఘువుల గుర్తింపు. ఆ గురువులఘువులు గుర్తించాక చేయవలసినటువంటి పని గణ విభజన చేయడం. గణ విభజనకు నేను ఇంత క్రితం చెప్పినట్లుగానే 3 అక్షరాలను ఒక గణంగా చేస్తూ వెళ్ళడమే మీ పని. ఇక్కడ 3 అక్షరాలకు చేస్తున్నాను, గమనించండి. ఇది ఇక్కడ 3 గురువులే. 3 గురువులే వస్తే
అది మగణం. తర్వాత యమాత రాజబాన సలగం సూత్రం ప్రకారం ఇక్కడ లఘువు లఘువు గురువు సగణం. మరి మధ్య గురువు వస్తే జగణం. తర్వాత మళ్ళీ ఇది సగణం, తగణం, తగణం. ఇక్కడ చివర ఏకాక్షర గణం ఉంది చూడండి. ఇది లున్ అనేటటువంటి పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరము. ఇది గురువు గ అన్నమాట. గురువు అంటే గాగా రాసుకొని ఈ ఉదాహరణలో మనకు గురువులగులు గుర్తించి గణ విభజన చేసిన తర్వాత వచ్చినటువంటి గణాలు ఏంటివి అంటే మస జస తతగా. ఈ మస జస తతగ గణాలు వరుసగా వస్తే అది శార్దూల పద్యము అని మనము గుర్తించాలి. ఇక్కడ మళ్ళీ యతి స్థానాన్ని మనం గుర్తించాలి అంటే మొదటి అక్షరం మనకు మీ. నియమిత స్థానంలో మైత్రి కలిగినటువంటి అక్షరం ఏది అంటే ఇక్కడ మళ్ళీ మనకు మీ అని ఉంది చూడండి. అంటే మొదటి అక్షరానికి 13వ అక్షరానికి యతి మైత్రి పాటించబడింది కాబట్టి ఇది శార్దూల పద్యము. మత్తేభ పద్య లక్షణాలు. మత్తేభ పద్యంలో ప్రతి పాదానికి సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. యతి స్థానం 14వ అక్షరం. ప్రాస నియమం కలదు. ప్రతి పద్య పాదానికి 20 అక్షరాలు వస్తాయి. ఇక్కడ ఉదాహరణ గమనించండి. గురువులగులు ఇక్కడ గుర్తించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది గణ విభజన. 3 అక్షరాలకు ఒక గణంగా జాగ్రత్తగా గణ విభజన చేసుకోవాలి. ఇక్కడ ఒక గణం, మొదటి గణం లఘువు లఘువు గురువు. యమాత రాజబాన సలగం సూత్రం ప్రకారం చూస్తే ఇది సగణం అవుతుంది. తర్వాత గురువు లఘువు లఘువు భగణం. గురువు లఘువు గురువు రగణం. లఘువు 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 3 లఘువులు నగణం. 3 గురువులు మగణం. లఘువు గురువు గురువు యగణం. లఘువు గురువు 2 అక్షరాల గణం ఇది లగం. దీన్నే వగం అని కూడా అంటారు. ఈ ఉదాహరణలో వరుసగా మనకు సభరణమయవ అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది మత్తేభ పద్యంగా మనము చెప్పవచ్చు. ఇక మనం చేయాల్సింది యతి స్థానాన్ని గుర్తించడం. ఈ పద్యపాదంలో మొదటి అక్షరం యతి ధ. దీనికి నియమిత స్థానంలో యతి మైత్రి కలిగినటువంటి అక్షరం ఇది దా. ఇక్కడ మీకు ఈ 2 అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మనకు ఈ పద్యాల్లో వృత్తజాతి పద్యాల్లో ముఖ్యంగా 19, 20 అక్షరాలు దాటినటువంటి పద్యాల్లో గుర్తించుకోండి, యతి స్థానం 10 అక్షరం దాటిన తర్వాతనే ఉంటుంది. అంటే 10 కానీ 11 కానీ 13, 14 అయి ఉంటుంది. ఇక్కడ ఈ మొదటి అక్షరం దాకు 14వ అక్షరం దాకు ఇక్కడ యతి మైత్రి అనేది పాటించబడి. ఈ విధంగా మనము వృత్తజాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము పద్య లక్షణాలను చూసాము. అయితే ఈ వృత్తజాతి పద్యాలన్నిటిలో గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాస నియమము అనేది ఖచ్చితంగా పాటింపబడి ఉంటుంది. ప్రాసానికి కొన్ని ఉదాహరణలు. క్రింద ఇవ్వబడిన పద్యపాదాలు ఏ పద్యాలకు చెందినవో తెలియజేసి పద్య లక్షణాలు రాయండి. యతి స్థానాలు గుర్తించండి. తెలుసు కదా ఏ విధంగా చేయాలో. ఇచ్చినటువంటి పద్య పాదానికి ముందుగా మీరు గురువులగులు గుర్తించుకోండి. దాని తర్వాత గణ విభజన చేసి యతి స్థానాలు గుర్తించండి. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి పాఠంలో ఛందస్సులో భాగంగా మీరు గురువులగులను గుర్తించడం, ఏ అక్షరాలు గురువులుగా గుర్తింపబడతాయి, ఏ అక్షరాలు లఘువులుగా గుర్తింపబడతాయో తెలుసుకున్నారు. ఏకాక్షర గణాలు
ద్వ్యక్షర గణాలు, త్ర్యక్షర గణాలు, చతురక్షర గణాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. అదేవిధంగా ఉపగణాలైనటువంటి సూర్యగణము, ఇంద్రగణాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. యతి ప్రాసల గురించి, యతి స్థానము, ప్రాస యతి గురించి కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ఇక పద్య రకాల్లో భాగంగా వృత్తజాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము పద్య లక్షణాలను కూడా మీరు తెలుసుకున్నారు. మీకు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ బాగా అవగతమయ్యాయని భావిస్తున్నాను. స్వస్తి. భారతీయ పౌరుల ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండడం. ప్రాథమిక హక్కులు పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నటకు, బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వ పరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించుటకు కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులేంటో ఒకసారి చూద్దాం. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. వ్యక్తుల మధ్య కుల, మత, వర్ణ, ప్రాంత, లింగ, సంపద, విద్య వంటి విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. ఈ హక్కు ప్రకారం రాజ్యాంగంలోని చట్టాలందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. స్వాతంత్ర్యపు హక్కు. భారత రాజ్యాంగం తన అధికరణలు 19, 20, 21, 22ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కుని ఇస్తుంది. స్వాతంత్ర్యపు హక్కు 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు, ఏ వృత్తి అయినా ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైన చేపట్టే హక్కు. మత స్వాతంత్ర్యపు హక్కు. భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్ర్యపు హక్కును అధికరణలు 25, 26, 27 మరియు 28ల ప్రకారం ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏ మతము ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారాన్ని మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత ప్రజలు తమ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలను, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంది. న్యాయస్థానాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఈ హక్కులను తిరిగి అందిస్తాయి. ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సాంస్కృతిక, విద్యా సంబంధమైన హక్కు. భారతదేశం అనేక మతాలకు, భాషలకు మరియు సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తుంది. అధికరణ 29 మరియు 30ల ప్రకారం మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. మైనారిటీలు అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు. తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకున్నటకు మైనారిటీ సంస్థలు స్థాపించుకోవచ్చును. ఆ సంస్థల ద్వారా వారు తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును. దోపిడీని నిరోధించే హక్కు. అధికరణలు 23 మరియు 24 ప్రకారం కట్టు బానిసత్వం మరియు బాలకార్మికుల విధానాలు నిషేధం. మరియు 14 సంవత్సరాల్లోపు బాలబాలికలతో అపాయకరమైన పనులు అంటే కర్మాగారాల్లో, గనుల్లో పని చేయించుట నిషేధం.
The Awakening by Shashi Deshpande. That's the name of a story which is part of the English syllabus in the second year Telangana Intermediate Board. I'm T.S. Sudhir. నా పేరు ఉమా సుధీర్. మనం ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పోర్షన్లో ది అవేకనింగ్ అన్నది శశి దేశపాండే ద్వారా రాయబడిన ఈ కథని చూస్తాము. చాలా ఒక హార్ట్ రెండింగ్ స్టోరీ అని చెప్పాలి దీన్ని. శశి దేశపాండే గురించి ఫస్ట్ కొంచెం చెప్తాను. శశి దేశపాండే అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ ఇండియన్ రైటర్స్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో రాసే భారతీయ రైటర్స్లో చాలా మంచి పేరున్న ఆవిడ. తనది రాసిన కొన్ని ఫస్ట్ నావెల్స్ ద డార్క్ హోల్డ్స్ నో టెర్రర్ అన్నది చాలా ఫేమస్ ఫస్ట్ నావెల్ అనమాట. తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు తనకు ద లాంగ్ సైలెన్స్ అన్న దానికి దొరికింది. మళ్ళీ చాలా షార్ట్ స్టోరీస్ రాశారు. ఇంకా ఇఫ్ ఐ డై టుడే, స్మాల్ రెమెడీస్, ది బైండింగ్ వైన్ అండ్ మూవింగ్ ఆన్ అనేది తను రాసిన కొన్ని వర్క్స్. అండ్ పద్మశ్రీ తనకు 2009లో వచ్చింది. అండ్ చాలా మటుకు తను మెరైటల్ రిలేషన్షిప్స్ అంటే వివాహ సంబంధించిన విషయాల గురించి రాస్తారు. అది కాక స్టేటస్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఉమెన్ ఇన్ ఇండియన్ సొసైటీ అంటే మధ్య తరగతి మహిళలు ఉంటారు కదా, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ లైఫ్ గురించి రాస్తారనమాట. ఈ స్టోరీలో ఏమవుతుందంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు అండ్ పిల్లలు ఉంటారనమాట. 3 అమ్మాయిలు మరి ఒక కొడుకు ఉంటాడు. ఇది ఒక స్టోరీ. ఈ స్టోరీ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది సెకండ్ డాటర్ రాయబడింది అనమాట. పిల్లల పేర్లు ఏంటంటే రేఖ అని ఒక పెద్ద అమ్మాయి ఉంటుంది, మళ్ళీ అల్కా అని ఒక అమ్మాయి ఉంటుంది, దాని తర్వాత ఒక కొడుకు ఉంటాడు శిరీష్ అని, మళ్ళీ శోభ అన్నది చిన్న అమ్మాయి ఉంటుంది అనమాట. ఈ అల్కా అన్న అమ్మాయి యాంగిల్ నుంచి ఎంటైర్ స్టోరీ చెప్పబడింది. వాళ్ళ ఫాదర్ మదర్ గురించి, వాళ్ళ సిస్టర్స్ గురించి, బ్రదర్ గురించి ఏమనుకుంటుంది తను అన్నది. ఈ బ్రదర్ శిరీష్ అన్న అబ్బాయికి ఏమో పోలియో ఉంటుంది. అయినా ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు వాళ్ళు నా దగ్గర లవ్గా ఉండరు, కానీ కొడుకు చూస్తే అమ్మకు ప్రేమ, కొడుకు మాత్రం తనకు ఇష్టము అన్నది ఒక ఫీలింగ్ ఉంటుంది. దీనిలో ఒక విధంగా చూస్తే ఈ అమ్మాయి ఒక చాల్ అంటే ఏంటి, ఒక చాలా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అనుకోండి. 5 floors 3 floors ఉంటుంది. చాలా 10-12 హౌసెస్ అక్కడే ఉంటాయి. అంటే చిన్న చిన్న గదులు, ఒకటే రూమ్ ఉంటుంది వీళ్ళకు. దానిలో వీళ్ళు 6 మంది ఉంటారు. దానిలో ఈ అమ్మాయికి కొంచెం తెలివి ఎక్కువ, ఇంటెలిజెన్స్ ఎక్కువ. దానివల్ల అని అనుకోవచ్చు మనం. ఒక విధంగా తనకు ఒక పొగరు, ఒక కోపము లోపల చాలా ఉంటుంది. నేను ఎందుకు ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఉండాలి, నా జీవితం ఎందుకు ఇక్కడ ఉండాలి అని తనకు మనసులో చాలా ఒక కోపం ఉన్న ఒక అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి ఇప్పుడే 10th క్లాస్ రాసింది. అంటే నీ ఏజ్ అనుకోవచ్చు, ఒక జస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చిన్నగా ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడే ఇది 10th క్లాస్ రాసేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్టోరీ ఫస్ట్ చెప్పబడింది అనమాట. దానిలో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న మీద రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే ఆయన ఒక పోస్టల్ క్లర్కు, ఆయనకు సంపాదన ఎక్కువ లేదు, ఆయన ఏం ఎక్కువ అనరు, ఇండిఫరెంట్గా ఉంటారు, అంటే ఎవరి గురించి పట్టించుకోరు, హీఈస్ నాట్ బాదర్డ్ అన్నట్టు తనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. అమ్మ గురించి ఏముంటుంది అంటే ఎప్పుడు సలన్ ఫేస్, అంటే సంతోషం లేకుండా కోపంగా ఉంటుంది, ఎక్సెప్ట్ వెన్ హీఈస్ టాకింగ్ టు శిరీష్ ఆర్ వెన్ షీస్ డీలింగ్ విత్ దట్ బాయ్, కొడుకు గురించి. అండ్ ఈమెను ఎప్పుడు షీ అని మాట్లాడుతుంది, తన గురించి బాగా మాట్లాడదు అనుకుంటుంది. ఈ అమ్మాయికి చాలా మనసులో బాధలు, తనకు షీఈస్ యాంగ్రీ, వెరీ యాంగ్రీ, అండ్ షీ డస్ నాట్ రెస్పెక్ట్ ఎనీవన్. యూ ఆల్మోస్ట్ ఫీల్ కి తనకు ప్రేమ కూడా వాళ్ళ గురించి లేదు అని. అప్పుడు ఫాదర్ అంటారు నువ్వు ఒక టైపిస్ట్ జాబ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. తనకు చాలా కోపం దాని మీద కూడా వస్తుంది. ఎందుకంటే టైపిస్ట్ జాబ్ తను వదిలేసింది అనుకోండి, అంటే చదువు వదిలేసింది అనుకోండి, తనకు ఒక్క హోప్ ఆఫ్ ఫ్యూచర్ బాగుంటుంది అన్నది కూడా తనకి వెళ్ళిపోతుంది అన్నది. అప్పుడు తీసుకుందామా లేదా అన్నప్పుడు ఒక సడన్ ఒక డెవలప్మెంట్ లైఫ్లో అవుతుంది, తను ఆ జాబ్ తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి మనం ఈ స్టోరీ చూద్దాం. Okay, so that's essentially talking about, as she says, it is from the point of view of Alka, who's really the protagonist of this particular story. It is from her point of view and how she sees the different family members around her. So we'll go through the story. Think it over. I opened my mouth to what? Yell, protest, cry. Nothing seemed appropriate, so I closed it again while he went on unnoticing. అంటే ఇక్కడ ఫాదర్ అంటున్నారనమాట, ఇంకోసారి ఆలోచించు. అక్కడ నుంచి మన డైలాగ్ స్టార్ట్ అవుతుంది. ఈమె ఏదో చెప్పడానికి వస్తుంది, కోపమా, అరువాలా, ఏడవాలా, అసలు ఏం చేయాలో అర్థం కాకుండా తనది అవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏమంటారు, నువ్వు వద్దు అని ఎట్లాగో అనొచ్చు, కానీ నువ్వు ఆలోచించు కొంచెం, నీకు నా పరిస్థితి తెలుసు కదా అంటారు. ఈమె అనుకుంటుంది మనసులో అనమాట,
అవును, నాకు నీ పరిస్థితి తెలుసు, నీకు చిన్న శాలరీ ఉన్నా నువ్వేం చేసావు, ఒక అమ్మాయి నీకు పెళ్లికి ఉంది, ఒక బాబేమో పోలియోతోటి ఉన్నాడు, ఇంకో పాప ఇంకో స్కూల్లోనే ఉంది, నేను ఇప్పుడే 10th పాస్ అవుతాను, అయినా నువ్వేం చేయలేవు, నువ్వు అసలు అసమర్థుడివి అన్నట్టు తన మనసులో ఉంటుందన్నమాట. ద కన్క్లూజన్ ఇస్ ఇన్ఎస్కేపబుల్ అంటుంది. అప్పుడు తను మటర్ చేస్తుంది. మటరింగ్ అంటే ఒక కోపంతో అనడం అనమాట. నాకు తెలుసు ఎప్పుడు అరుస్తుంది, ఇవన్నీ పరిస్థితులు నాకు తెలియవా అన్నట్టు. అంటే దెన్ ఈ సెస్ వాట్ అని అడుగుతారు ఆయన. దెన్ అక్కడ అంటే అప్పుడు ఆ రూమ్ లో ఉన్న అట్మాస్ఫియర్ దే ఆర్ టెలింగ్ అస్ అనమాట. యూ హ్యావ్ to shout to be heard in that room. The noises, the stove hissing loudly, the onions spluttering in the oil, Rekha's radio on at full blast as usual, and Sirish and Shobha squabbling also as usual. Hell, also because there's such a little space, so they're almost into each other. There is really no individual space or privacy for anyone, so obviously there is a sense of irritation with every other family member, and added to that, the amount of noise that is created in that very little space is actually leading to more and more irritation. That is what is depicted in this particular paragraph. And in this girl, Alka ఏమనుకుంటుందంటే she always feels that she deserves better, she needs to live in a better place, but the fact that all these people are irritating her, the fact that the stove is hissing, అక్కడే వంట కూడా జరుగుతుంది, అక్కడే రేడియో కూడా జరుగుతుంది, అండ్ అక్కడే వీళ్ళు పోట్లాడుకుంటున్నారు బ్రదర్ సిస్టరు, అవన్నీ కూడా నరకం అంటుంది, హెల్ అంటుంది. అంటే నరకం ఇది అన్నట్టు తను అనుకుంటోంది. And why must we have so much noise? It's like a zoo, but even animals live one in a cage. అంటే ఒక కేజీకి ఒకటే అనిమల్ ఉంటారు, కానీ మనం ఏంటి 6 మంది ఈ మనవిల్లో ఉన్నాము అని అంటున్నారు. అప్పుడు బ్రదర్కి సిస్టర్కి వాళ్ళకు ఇంత ఇరిటేషన్ లేదనమాట. అందుకనే శిరీష్ ఏమంటాడు, శిరీష్ అంటే బ్రదరు, గో అండ్ లివ్ దేర్ యోర్ సెల్ఫ్, శిరీష్ రిటార్టెడ్ గ్లీఫుల్లీ. అంటే ఆయన దీంతో ఇరిటేట్ కావట్లేదు, ఈ సర్కమ్స్టెన్స్ తోటి ఇరిటేట్ కావట్లేదు, ఓన్లీ జవాబు ఇస్తున్నాడు అనమాట ఫాస్ట్గా. అప్పుడు వాళ్ళ మదర్ అంటోంది, నువ్వు ఇట్లా అందరినీ జంతువులు, మీ ఫ్యామిలీ వాళ్ళని అంతా జంతువులు అని పిలవడం మంచిది కాదు అని అంటోంది. అప్పుడు మదర్ గురించి తన థాట్స్ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తాయన్నమాట. ఇది దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ కమ్, సో ఐఎమ్ గోయింగ్ టు పాయింట్ దట్ అవుట్. దట్ వాస్ మదర్. God made mothers because he couldn't be everywhere himself. What nonsense. There are mothers and mothers and mothers. Mine is a woman with a heavy, sullen face. But when she looks at Shirish, and a tongue like a serrated knife, but when she talks to Shirish. So there is a lot of resentment within Alka about the kind of treatment given to Shirish. That only to Shirish, her mother is actually polite and nice. But when she talks to the others, she is a woman who has a heavy, sullen face and a tongue like a serrated knife. Knife as in something which is a sharp equipment. ఇక్కడ ఏంటంటే యూజువలీ మదర్ ని అందరూ చాలా ప్రైజ్ చేసి చెప్తారు, కానీ ఇక్కడ ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ అంటే ఈ అమ్మాయి లోపల చాలా బిటర్నెస్ ఉంది, చేదుతనం చాలా ఉంది, కాబట్టి తను మదర్ ని కూడా ఇది చేయట్లేదు. ఏంటి ఒక ఫేమస్ సేయింగ్ ఉందన్నమాట, గాడ్ మేడ్ మదర్స్ బికాస్ హీ కుడ్ నాట్ బి ఎనీవేర్, గాడ్ కుడ్ నాట్ బి ఎవ్రీవేర్. అంటే దేవుడు అన్ని చోట్ల ఉండరు కాబట్టి అమ్మని పెట్టారు, మనకి భోజనం ఇస్తారు, మనని లవ్ చేస్తారు అన్నది. కానీ ఈ అమ్మాయి మైండ్ లో అట్లా లేదు. కాదు, అందరు అమ్మలు అట్లా ఉండరు, మా అమ్మ అట్లా కాదు, ఎప్పుడు ఇట్లా పుమ్మని ఫేస్ పెట్టుకుంటూ ఉంటుంది. అంటే సలన్ అంటే హ్యాపీగా లేకుండా ఒక ఫేస్ అనమాట. తమ్ముడిని చూస్తే మాత్రమే నవ్వుతుంది, తమ్ముడికి మాత్రమే మాట్లాడేటప్పుడు బాగుంటుంది. అంటే సెరేటెడ్ నైఫ్ అంటే స్మూత్ గా నైఫ్ ఉండకుండా దానికి ఇట్లా జాగెడ్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, దాన్ని సెరేటెడ్ అంటారనమాట. దెన్ మదర్ అంటుంది అనమాట ఫాదర్ తోటి, ఎందుకు ఈ అమ్మాయి తోటి అంటే వై ఆర్ యూ పుట్టింగ్ అప్ విత్ హర్ ఇంప్యూడెన్స్. ఇంప్యూడెన్స్ అంటే తన ఇంత ఒక యాటిట్యూడ్ ఇంత ఉంది, ఇట్లా మాట్లాడుతుంది, ఈమెను ఎందుకు మీరు టాలరేట్ చేస్తున్నారు అని అంటోంది. కానీ షీ కాస్ట్ వెనమస్ లుక్ అట్ పువర్ బాబా, అంటే ఫాదర్ గురించి. బాబా అన్నది ఫాదర్ ని చెప్తున్నారు. ద మ్యాన్ హూస్ వన్ ఎయిమ్ ఇస్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఆయన ఏ ఇట్లా పోట్లాటలు అసలు వద్దు, కాన్ఫ్లిక్ట్ వద్దు అని అనుకుంటారట. అప్పుడు కూడా సర్కాస్టిక్ గా ఏమంటుంది, ఓ బాబా ఇస్ అ సెయింట్, ఆయన ఒక ముని, అండ్ హీ విల్ పుట్ అప్ విత్ సో మెనీ థింగ్స్ ఇంక్లూడింగ్ యూ అన్నట్టు. లైక్ యూ ఫర్ ఎగ్జాంపుల్, వై నాట్ విత్ మై ఇంప్యూడెన్స్. అంటే నిన్నే ఆయన టాలరేట్ చేస్తున్నాడు, సహించుకుంటున్నాడు, మళ్ళీ నన్ను నా ఇంప్యూడెన్స్ తోటి ఆయన ఎందుకు టాలరేట్ చేయకూడదు. అంటే ఎంత ఒక బిటర్నెస్ తోటి ఒక యంగ్ గర్ల్, bitterness and a lot of anger in her heart. అంటే then she will tell her feelings about her father. That's what we are once again are seeing in her mind. Now this is not something that she's saying aloud anamata. A saint? Does being an unthinking, unfeeling, walking zombie make you a saint? No, he's not a saint, but a fool, a blind fool. And it isn't optimism, but idiocy. And if only he hadn't been so smugly content with what he is, with what he has, maybe he would have got out of here.
I cannot forgive him for being what he is. I will never forgive him. అంటే తను ఏమంటుంది, ఫాదర్ గురించి కూడా ఎంత ఒక కోపము, అసలు రెస్పెక్ట్ లేకుండా ఏమంటుందంటే, అసలు తెలివి లేనివాడు, అసలు స్పందననే ఇవ్వడు. అంటే అన్థింకింగ్ అంటే తెలివి లేనివాడు, అన్ఫీలింగ్ అంటే స్పందన అసలు ఇవ్వకుండా, ఏం రియాక్ట్ కాకుండా ఉంటాడు. జాంబీ అన్నది ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ. జాంబీ అంటే ఇట్ ఇస్ సంబడి, ఇట్స్ అ డెడ్ కార్ప్స్ దట్స్ బీన్ బ్రాట్ అలైవ్ అగైన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అనమాట. అంటే కార్ప్స్ అంటే ఏంటి, డెడ్ బాడీ. అంటే అసలు రియాక్టే కాడు దేనికి అనడానికి జాంబీ అంటారు. So that's what she's describing her father as, that he's a zombie, that he doesn't react to anything and he's a fool అంటుంటే. అసలు బుద్ధి లేని వాడు, ఎందుకంటే బుద్ధి ఉంటే ఇట్లాంటి పనులు చేయడు ఇంతమందికి. అందుకని నేను ఆయనని ఎప్పుడు అసలు క్షమించలేను, ఎందుకంటే ఆయన ఇట్లాంటి మనిషి కాబట్టి, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు. అంటే ఈ అమ్మాయి యాక్చువల్లీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, బట్ షీఈ్ too proud of her intelligence, of her capacities, and she thinks she's above all these people. వాళ్ళే తనకు అన్ని చేసి పెడుతున్నారు అన్న ఒక కృతజ్ఞత, లవ్ ఏం లేదు తన మైండ్లో. ఓన్లీ థింగ్ షీఈస్ వెరీ డిస్మిసివ్ ఆఫ్ హర్ ఫాదర్ యాజ్ వెల్. She should be thankful for what we have done for her. After all, Rekha left school after the 9th standard. She's finishing her SSC. So there is that kind of tells you the kind of equation that is there between the parents and అంటే మదర్ ఫాదర్ తో ఏమంటుందంటే, అక్క 9th క్లాస్ వదిలేసి పెళ్లికి రెడీ అవుతుంది కదా, ఈ అమ్మాయిని మనం 10th దాకా చదివినిచ్చాము, అయినా ఆమెకి ఎంత పొగరు చూసావా అని అంటుంది. షీ అని అంటుంది కదా, అది కూడా ఈ అమ్మాయి అల్కా పాయింట్అవుట్ చేస్తుంది అనమాట, నాకు పేరు లేదా, ఈమె ఎందుకు షీ అని నన్ను అంటోంది అని. అప్పుడు ఫాదర్ ఒక లైన్ అంటారనమాట, రేఖా వాజ్ డిఫరెంట్. మందా అనేది ఫస్ట్ టైం మనకి మదర్ పేరు ఇక్కడ తెలుస్తుంది. షీ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్, బట్ అవర్ అల్కా ఇస్ అ బ్రెయినీ గర్ల్. అంటే తనకు దిమాగ్ ఉంది, మంచికి పోయింది. అంటే హీ లుక్డ్ అపాలజెటిక్లీ అట్ మీ. తను ఒక విధంగా క్షమాపణ కోరేలాగా ఈమె వైపు చూస్తున్నారు, ఎందుకంటే ఫాదర్ తనను ఒక జాబ్ వెళ్ళడానికి కోసం ఒక అరేంజ్మెంట్ చేశారనమాట. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటది, ఏంటి నన్ను జాబ్ వదిలేసి టైపిస్ట్గా వెళ్ళమని చెప్తున్నావు, ఒక పాట్కర్ అని ఆయన ఫ్రెండ్ ఉంటారనమాట, ఆయన చెప్పి రికమెండేషన్ ఇచ్చి ఈమెకి టైపిస్ట్గా ఒక జాబ్ వస్తుంది. ఈ అమ్మాయి అంటోంది, యూ హ్యావ్ రూయిన్డ్ మై లైఫ్, నువ్వు నా జీవనం నాశనం చేసేసావని ఫాదర్ తోటి అంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది అనమాట, నో వన్ కెన్ రూయిన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్, నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఎవరు చేయలేరు. డోంట్ బి సో ఎగ్జాజరేటెడ్, అంటే అతిశయ యొక్క తనము చూపించొద్దు, చాలా ఎగ్జాజరేట్ చేయొద్దు, ఈ సిచ్యువేషన్ అంత చెడ్డదేం లేదు అంటుంది. మీ ఎగ్జాజరేటెడ్, నేను అట్లా ఏం చేయట్లేదు అంటుంది. అప్పుడు తన డ్రీమ్స్ మళ్ళీ ఒకసారి, వేర్ హ్యావ్ ఐ రెడ్ ద వర్డ్స్, అంటే ఈమె కొంచెం ఇంటెలెక్చువల్ పర్సన్ అనమాట. తనకి ఎక్కడో జ్ఞాపకం వస్తుంది, ఏంటి ఐఎమ్ 25 అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఓల్డ్, అంటే అన్ని కళలు ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోయాయి, కానీ నేనెంత, ఐఎమ్ 17. తన ఏజ్ ఇప్పుడే మనకు తెలిసిందనమాట, 17 years old అండ్ ఫీల్ ఎ మిలియన్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఓల్డ్, అంటే చాలా ఆశలు ఉన్నాయి, ఒక్కటి కూడా నెరవేరలేదు అని అంటుంది. అప్పుడు దెన్ షీ థ్రోస్ డౌన్ ద బుక్ అండ్ సేస్ వాట్స్ ద యూజ్ ఆఫ్ ఎనీథింగ్ అని అక్కడ నుంచి సీన్ ఎండ్ అయిపోతుంది. ఏంటంటే ఇంటి నుంచి బయట వెళ్ళిపోతుంది. తను అంటుంది, ఎప్పుడు అట్లాగే అవుతుంది, నేను బయటికి వెళ్ళిపోతాను. అక్కడ ఆ అట్మాస్ఫియర్ గా చెప్తాను అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాబు ఏదో మాట్లాడతాడు తనతోటి, అప్పుడు తను మాట్లాడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి అట్మాస్ఫియర్ లో వేర్ బాయ్స్ లియర్ ఎట్ యూ, లియర్ అంటే ఇట్లా స్టేర్ చేస్తారట, అలాంటి అట్మాస్ఫియర్ లో మనం బాయ్స్ తోటి కూడా మంచి పద్ధతిగానే మాట్లాడాలి, లేకపోతే ట్రబుల్లో ఉంటాము అన్నది అనుకుంటాను. One of the things that comes in this particular scene is about her equation with her mother and her father, which is slightly different. Her father is a little, he kind of conveys her pride in her. He takes her name, unlike her mother who takes Rekha's name, but she refers to Alka only as a she. So these are small things which kind of convey the kind of equation that she has vis-a-vis her mother. We've already seen the kind of words that she uses for her mother. So the mother also has very similar feelings for her, is what we understand. But with her father, there is a slightly, she has harsh feelings for her father, but the father has actually soft corner for Alka. So she's having a conversation with that boy. That is not so important. Then she's remembering how in her childhood, actually, she and her elder sister, when she was 3 years old, she was living with her nana, which is her mother's father, because the third child was going to be born. Then she and her sister went and lived with her grandfather. And there she says life was so much better than what she's living in this stall with her parents onwards. But then her Nanaji, which is her mother's father, passed away anamata. That Nana actually what he was doing was he was running a chemist shop, and it appears that his financial status was better than her parents' financial status. So she says that at that time she was able to in fact
6 of us now are living in one room, the common toilets. The smell as if the whole building was one vast sewer. That's her situation here. And everyone looking as complacent and satisfied as if life could offer nothing better. This is in the chawl that she is living in. Only if I hadn't known anything better. Ante something better she has seen. Where has she seen that? She has seen that at her Nana's house, who was living in Pune, and he had a chemist shop, and she used to go to a proper school, wear a beautiful uniform and white colored sachets and black shoes, and all that now appears to her like a dream. And then one day she asked, in fact, her mother, how could you have married Baba and got into this mess? And she or herself says, I asked mother in one of her rare moments of cordiality. Ante వాళ్ళ మదరు తను మంచిగా మాట్లాడుకోరు అస్సలు, కానీ అది ఒక్కరోజు ఎట్లా నువ్వు ఈయనని పెళ్లి చేసుకున్నావు అని అడిగిందట. అప్పుడు మదర్ ఇట్లా చూసేసి ఆన్సర్ ఇవ్వదు, కానీ తనది కూడా రిటారికల్ క్వశ్చనే. రిటారికల్ అంటే జవాబు ఎదురు చూస్తూ అడిగిన క్వశ్చన్ కాదు, ఎందుకు ఈయనని పెళ్లి చేసుకుని ఇట్లాంటి పరిస్థితి అని అంటోందనమాట. తర్వాత తను ఆన్సర్ తనకు అది తెలుసు. ఎట్లా అంటే వీళ్ళ మదరు ఫాదరు లవ్ మ్యారేజ్ చేసుకొని మ్యారీ చేసుకున్నారు అన్న విషయం కూడా తనకు తెలుసు అనమాట. తనకు అది కూడా అన్బిలీవబుల్ గా ఉంది. వీళ్ళు ఇంత డల్ మ్యాన్ మై ఫాదర్ ఇస్, అండ్ మదర్ ఇస్ సచ్ ఎ బిటర్ అండ్ యాంగ్రీ ఉమెన్. వీళ్ళు ఎట్లా ఫాలోయింగ్ ఇన్ లవ్, అండ్ వాళ్ళ అంటే మదర్ వాళ్ళ ఫాదర్ దాన్ని అప్రూవ్ చేయలేదు, ఫస్ట్ అగ్రీ చేయలేదట. తర్వాత ఈయన పోస్టల్ క్లర్క్ గా చేసి పనిచేస్తున్నాడు. మూడో సన్ పుట్టినప్పుడు తాతయ్య గారి ఇంటికి వెళ్ళారు. అండ్ అప్పుడే వాళ్ళు అంటే మళ్ళీ they came together, but the grandfather died and she had to come back. Even that she feels very angry, and then he had to die and then we had to come back ani. So she's very selfish in a sense, this child. Usually children tend to be, because they're only thinking about themselves. That way this child also is very selfish, and she says, see, my grandfather had to die and therefore I had to come back and live in this very, very horrible kind of a situation. One small thing also, because even though she's very critical about the manner in which her mother's personality is, in many senses she's also mirroring her own mother's personality, because her mother, she says that she's a sullen woman, a slightly negative and angry kind of person, but Alka doesn't realize that she's also a mirror image of her mother, being equally negative and angry and very, very bitter about life. And she also says that in this place where they are living, there is nothing private, not even your thoughts in this particular place. And she also reveals another thing. She's a teenager, remember. She says where the boys and girls, stupid, mindless robots, she describes them as stupid, mindless robots, are interested in nothing but movies, clothes, and each other's bodies. They are talking about a sexuality there, that they are only interested in each other's bodies, movies కానీ బట్టలు కానీ, లేకపోతే శరీరం గురించి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది కానీ వేరే దేని గురించి లేదు అని. తనకు ఏంటి ఐడియా అంటే, నేను చాలా ఇంటెలెక్చువల్ అన్న ఒక ఐడియా అనమాట. అండ్ రేఖ తనకు కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు కూడా తన యాటిట్యూడ్ ఇక్కడ తెలుస్తుంది అనమాట. తను రేఖ అంటే సిస్టర్కి అంటదనమాట, నీకు ఎట్లాంటి మొగుళ్ళు చూస్తున్నారంటే, మొగుడు కూడా ఒక క్లర్క్గా ఉంటారు, నీకు 3-4 పిల్లలు పుడతారు, అమ్మలాగే నీ జీవితం కూడా గడిచిపోతుంది, పిల్లలు కూడా క్లర్క్గానే ఉండిపోతారు అన్నట్టు ఒక బిటర్గా తను అంటోంది. అప్పుడు రేఖ దట్ స్టూపిడ్ అంటే సిస్టర్ గురించి కూడా తనకు మంచి అభిప్రాయం లేదు. అండ్ దెన్ రేఖ స్టూపిడ్ స్లో రేఖ హ్యాడ్ సెడ్ సంథింగ్ దట్ హ్యాడ్ షేకన్ మీ. బట్ అల్కా, వై డూ యూ థింక్ ఆఫ్ దెమ్ అస్ క్లర్క్స్? దే ఆర్ ఆల్సో పీపుల్. అంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా, వై డూ యూ డిస్మిస్ దెమ్ అస్ క్లర్క్స్ అని అంటోంది. అండ్ ఈమెకి అప్పుడు కోపం వచ్చేసింది. ఏమంటుంది, యూ డోంట్ అండర్స్టాండ్, ఐ ఓన్లీ మీన్ దే ఆర్ I don't mean they are no good because they are clerks. I mean their type. Look at them, how dull they are, how dull they look. And she's very dismissive of anyone at all, because she feels that nobody understands her, and there must be some better way of living than what she's now having to live. But mother says that you really don't know what you want. The next paragraph is what she wants. She actually says, mother says you don't know really what you want. But the girl answers, Alka answers, it's not true. I don't know what I want. I want to go to college, attend lectures and take down notes, and read, pass exams with distinctions, go abroad for further studies, come back and take up a job, put up my hair and wear glasses and crisp ironed saris like the girl I see at the bus stop every day. Marry what kind of a man? The face is a blur, and never quarrel with only a curtain between us and the children, and live in a house with a room of my own, a house that smells nice, and have my own clothes, not wear things out of a general pool. So it shows the resentment about the kind of life that she's leading, and as a result of which she dreams of the kind of life
life that she wants to lead. She wants to study very hard, go abroad, and there is one idol that she has in her mind, a girl who comes to the bus stop wearing a crisp cotton sari, and she wants to be like her. And she says that even if I marry, I don't want, ante they are living in one room, there will be a curtain, and atuvaipu father mother potladina vilakanta vinabadutadata. So I don't want to be in that kind of situation where my children are on the other side and I'm quarreling just with a curtain in between us anadi antundi. And I should have my own clothes. Ikkada pool ante entante andaru ippudu sisters anta clothes share చేసుకుంటారు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా, అట్లా కాకుండా నా బట్టలు నాకు అని ఉండాలి అంటుంది. సో ఆల్ దీస్ ఆర్ ఓన్లీ డ్రీమ్స్ అండ్ more real than reality itself. What she wanted is all only dreams అంటున్నారు. Now it is like a bubble that is going to go away అనేది తనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఇదంతా రెయిన్బో లాగా, రెయిన్బో అన్నది ఏంటి, వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, రియల్గా అది ఏమి ఉండదు కదా, అట్లాంటిది అంటోంది. కానీ ఇట్లా డ్రీమ్ చేసిన దానికి కూడా చాలా రిగ్రెట్ కాకుండా నాకు షేమే అనిపిస్తుంది అంటోంది. ఎందుకంటే దీస్ ఆర్ ఇంపాసిబుల్ థింగ్స్ అండ్ ఇట్ కెన్ నెవర్ హ్యాపన్. And I must only be in this dirty chawl with the cement floor and I'm trapped here forever and ever and anukuntondi. I will be a typist now. I'll never be like that girl at the bus stop. That is her ambition. Then anyway, how could I be like that? I have dark complexion and I have a long nose and I have a flat figure. Ante figure kuda ledu anedi. Chala, this is a typical mindset of a young girl who wants to be beautiful, who wants to look like someone else, who wants to be, in her idea she has a very long nose and that she is having a flat figure, so she can't be shapely and ankontondi. And she says that even when I look at myself in the mirror, the face that looks at me is sullen and dark. What Sudhir was explaining, that the mother also she describes as sullen, and she realizes that when she looks at herself in the mirror, she is sullen and dark and she looks like Alka and she doesn't look like that girl who is at the bus stop. And she is now destined to become a typist in ardhamayipoyindi. Malli our first dialogue kellipoyam where the father is saying, I can't force you Alka, but jobs like these are hard to get and Patkar's goodwill has given that chance. How hard pressed I am, especially since Sirish fell ill ante ayaku polio ochedi kabatti. I wish I could send you to college. The father once again showing that aspiration that he wants to send her to college. But she thought that just in 1 week she is going to get her results. But before that, something happened which changed everything. She couldn't even think whether she needs to go or not. She will have to take that job. Why? Because suddenly her father's colleagues brought the father in and he had suffered a heart attack and he had died. There's a lot of hysteria, there's a lot of wailing. Hysteria ante sound, very emotional sound which is there. They're all saying, the father, now they give a description that he was only 45 years old and he was very young and it was his second heart attack and that he had not even reported the first one. She didn't even know about a first heart attack and he went very fast and the family 3 girls to be married off and the boy is also having polio. So everybody, that is written in italics here to say that that is what is the talk among the people who have come there when her dad is died. But this girl is not feeling any remorse, any love for her father or any తనకేం దుఃఖం అనిపించట్లేదు అనమాట. వాళ్ళ ఫాదర్ చనిపోయిన దానికి కూడా తనకేం అది ఫీలింగే లేదు. ఎందుకంటే తను వాళ్ళ ఫాదర్ని ఏమంటోంది, ఎ ఫెయిలియర్. ఐ థాట్ ఎ ఫెయిలియర్, హీస్ ఓన్లీ ఎ ఫెయిలియర్ అంటే ఆయన ఏం చేయలేకపోయాడు. ఏంటి, ఒక డెత్, మృతితో తనకి డెత్ వచ్చినా కూడా దాంతో కూడా ఆయన పోట్లాడలేకపోయాడు అని తన ముందు కూడా ఉంది కదా, కాన్ఫ్లిక్ట్. He doesn't want to conflict. She thinks that he's not a fighter. He does not stand up for anything. He is unnoticing and he doesn't say anything in any circumstance. So just went out meekly. Ante chala ఏం చెప్పకుండా అట్లా వెళ్ళిపోయాడు, అసలు పోట్లాడనే లేదు. He lived and he died a failure. So she's pretty harsh on her father. That's what we realize about, one of the questions that you could be asked is the kind of relationship she has vis-a-vis her mother, the kind of relationship she has vis-a-vis her father. The other point that I want to point out is that she aspires to be like the girl at the bus stop. Now, what does a bus stop kind of convey? Bus stop essentially conveys a sense that, you'll get onto a bus and move on to a better life. Whereas she feels that she's stuck in this chawl, in that little house, where she has to share clothes with her sisters, etc. So she feels very trapped in that kind of an existence and not being able to lead the life of that girl who wears a cotton sari, a stylish cotton sari, and who she sees at the bus stop. And she's very angry with her father as well. ఏమంటోందంటే అసలు he didn't complete his duties nor his responsibilities, badly shouldered and empty tears. అంటే అన్ని బాధ్యతలు ఇప్పుడు తన మీద వచ్చేసాయి. ఫాదర్ అసలు తన డ్యూటీ అసలు చేయనే లేదు. అండ్ I never want to be like him అంటోంది ఇక్కడ లైన్. God, let me not live like that. Having achieved nothing, having been nothing. She thinks her father was nothing. అంటే
Ante she has absolutely no regard for that father of hers, and she says that not even knowing that your life was nothing, she knows that his life was nothing, but he thinks he never realized that his life was nothing. And then So she is very judgmental. And then he said nothing that was not trivial. అంటే ఆయన చెప్పిందంతా కూడా చాలా సాధారణంగా ఉంటుంది, చాలా చిన్న విషయాలే చెప్తారు. ఆయన చెప్పింది ఒక గొప్ప మాట కూడా లేదు, నేను మా నాన్నగారు ఇట్లా చెప్పారు అని చెప్పుకోవడానికి కూడా లేదు అన్నట్టు. అంటే ఆయన గురించి అసలు తనకు మంచి అభిప్రాయం లేనే లేదనమాట. అండ్ హీ సేస్, ఐ సర్చ్ ద హోల్ ఆఫ్ హిస్ లైఫ్ ఫర్ అ మీనింగ్ అండ్ డెంట్ ఫైండ్ ఇట్. సో what happens is, when the noise had died down, when the hysteria dies down, what she realizes is she's once again thinking about herself, that her last way of escape had been closed, because now she would never get out of the trap. She will have to go to the job, she will have to take that responsibility, and she would go on doing it till she died. And a huge anger filled me, antondi. Already she's a very angry person, and she feels that now she's even more angry, and she says, he wronged me by dying. That ఆయన చనిపోయింది కూడా తప్పు ఉంటుంది. And he continued to wrong me even after his death, and there was no help for me. అంటే then she says, there are no fairy godmothers. అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు, రిచ్ అంకుల్స్ ఎవరు ఉండరు. రియల్ జీవితంలో అదేం ఉండదు, గాడ్ కూడా ఉండడు. మనం ఏదో అనుకుంటాం చైల్డిష్గా, గాడ్ అనేది చాలా ఒక దయవంతుడు, మనకు ఆయన గడ్డంతో ఉంటాడు, అక్కడ నుంచి మనం చూసి అంతే ఆశీర్వదిస్తారు. అంటే ఆల్ నాన్ సెన్స్, దెర్ ఇస్ నో గాడ్, ఓన్లీ అస్ అని అంటుంది. కానీ మంత్ లేటర్ ఏమైందంటే, ఒక బ్యాటర్డ్ అంటే చాలా నొక్కబడిన చాలా ఒక పాత బ్రీఫ్ కేస్ దొరుకుతుంది. అది వాళ్ళ ఫాదర్ది. ఏమై ఉండొచ్చు ఈ మనిషికి, అసలు ఏముంది, ఓన్లీ పనికి వెళ్తాడు, వస్తారు, తింటారు, నిద్రపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పనికి వెళ్తారు, అంతే కదా ఆయన జీవితము, ఎవ్రీ సింగిల్ డే అని చాలా డిస్మిసివ్గా ఉంటుంది. నౌ షీ వాంటెడ్ టు హైడ్ ద బ్రీఫ్ కేస్ ఫ్రమ్ హర్ మదర్, బికాస్ otherwise that stolid, ante that lady who is always sullen will once again break down and start crying seeing that ani, because she never has seen her smile at him. Even though they had a love marriage, she feels that they didn't have a happy, they were not creating happiness together. Even though it is very obvious that the mother used to still be crying. See, she says, never heard her speak a soft word to him, and yet I could hear her moaning into her pillow every night. I could not understand. So she never understood her parents' relationship. They were supposed to have fallen in love and got married, but they are not kind of talking so sweetly to each other. And yet now after he died, she's crying every night. Why is she doing that? So she takes this newspaper to the briefcase to one corner, and she looks at it. Inside, what are the contents? That is coming in questions also, so you might as well know it. There's one lunch box that's completely cleaned up. Newspaper that is very neatly folded. There are his glasses, ante eskunedi kalladdalu. Aspirins. He always had headache, and he would have frequent headaches, and he was using aspirin for it. He was not using any other treatment. And then a book to read on the train. He used to go by train to his place of work. He's a postal clerk, no? So who done it book ante that's a novel, suspense novel, crime thriller lantidi undochu, suspense novel, and all so pitiful and small that for the first time a wave of pity broke over me, but the indifferent pity of a stranger ఫర్ అనదర్ స్ట్రేంజర్. అంటే దయనీయమైన ఒక మనిషి అన్నట్టు తన మైండ్లో ఇప్పుడు కూడా ఆయన గురించి అసలు రెస్పెక్ట్ లేదు, లవ్ లేదు, కానీ ఆయన గురించి జాలేస్తుంది. ఆయన ఇంత చిన్న మనిషి, ఆయన అసలు దయనీయమైన ఒక పరిస్థితి, ఒక బుక్ తీసుకొని వెళ్తారు అని అనుకుంటారు. But the word stranger is important because she almost feels as though she doesn't know him, even though she has a major opinion about her father, that he was a failure, but she feels almost like, the two were strangers for each other. Yeah, and she's only feeling pity for a stranger by another stranger. And then she saw 2 letters, and she realizes that he must have written them that morning. Ante the day that he died, she must have written it, and it was written to his brother. And therefore, with some curiosity, she looks at that letter, and there she finds her own name anamata. Appudu a father rasina ee paragraph chadudam em rasaru annadi. Alka will be starting her job next month. I still feel guilty about that, but what can I do? And then I have this confidence in her that she will make something of herself in spite of us all. She has some guts, some spunk in her. If only one of my children achieves something in life, my own will have been worthwhile. Bow, have you ever read David Copperfield? God knows how or why I began. I found it secondhand on the pavement one day, but now it has become my Bible. There is one line in it. In our children, my dear Copperfield will live again. How true that is, Bow. Alka, what are you crying for? Alka, stop it, please. Don't. If mother sees you, Alka, don't be a baby. Because Alka is obviously feels very moved by that letter that her father has written.
But they were not the tears of childhood. They were the first tears of adulthood, bitter, salty, and painful. So there is a major change in her just by reading that letter written by her father. What is being said in that letter is that the father is writing to his elder brother saying that Alka is going to go for a job and I feel guilty about it. అంటే నా మనసులో చాలా ఒక దోషుడులాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది ఈ అమ్మాయి మీద. తన లైఫ్ని ఏమైనా చేస్తుంది అంటే చాలా ఏదో మంచి అచీవ్మెంట్ వస్తుంది, ఈ అమ్మాయి బాగా పైకి వస్తుంది అన్న ఒక ఫీలింగ్, హోప్ ఉందన్నమాట ఆ ఫాదర్లో. షీ హాస్ సమ్ గట్స్, అంటే ఆమెలో ఒక దమ్ ఉంది, ఆమెలో ఒక ధైర్యం ఉంది. కాబట్టి ఈ అమ్మాయి డెఫినెట్లీ ముందుకు వస్తుంది, ఏమైనా మంచి కార్యం చేస్తుంది, విలువైన ఏమైనా వర్క్ చేస్తుంది అన్నది ఒక విషయం అనమాట. సో హీ సేస్ ఇఫ్ షీ అచీవ్ సంథింగ్, ఇఫ్ ద చిల్డ్రన్ అచీవ్ సంథింగ్, ఐ విల్ ఫీల్ దట్ మై ఓన్ లైఫ్ ఇస్, నా జీవితానికి కూడా ఒక మీనింగ్ వస్తుంది అని అనుకుంటున్నారు. అండ్ ద ఫాదర్ ఇస్ నాట్ సచ్ ఎ యూస్లెస్ పర్సన్ యాజ్ షీ హెస్ మేడ్ హిమ్ సౌండ్. సో బికాస్ హీ సేస్ ఐ రీడ్ డేవిడ్ కాపర్ఫీల్డ్, దట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్ కదా, ఒక డేవిడ్ కాపర్ఫీల్డ్ అనేది. దాని నుంచి ఒక లైన్ ఆయన కోట్ చేస్తున్నారు వాళ్ళ బ్రదర్ దగ్గర. ఏంటి, సెకండ్ హ్యాండ్ నాకు దొరికింది అంటే ఆయన కొత్తది అఫోర్డ్ చేయడానికి ఉన్న పరిస్థితి లేదు, కానీ దాన్ని చదువుకుని ఇట్ హెస్ బికమ్ మై బైబుల్ అంటే దాన్ని అంత ఫాలో అవుతున్నానని అర్థం. ఇట్ బికమ్ మై బైబుల్ అంటే డైలీ చదువుతారు కదా బైబుల్, దాని నుంచి ఏదో పెద్ద లెసన్ నాకు ఉంది అన్న విషయం. ఇన్ ఆర్ చిల్డ్రన్ మై డియర్ కాపర్ఫీల్డ్ వీ లివ్ అగైన్, దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ లైన్ ఫర్ దిస్. అంటే మన పిల్లల ద్వారా మనం మళ్ళీ బ్రతుకుతాం, మన జీవితానికి మీనింగ్ వాళ్ళు ఇస్తారు అన్న ఒక విషయం దానిలో చెప్పబడింది. హౌ ట్రూ దట్ ఇస్ అంటే ఫాదర్ యాక్చువల్లీ వాజ్ లివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. This father had given up his own dreams of whatever he may have wanted to do because he had children and he was living on behalf of those children, and he wanted that despite, it was because of his circumstances that he was sending Alka to work. He knew that she was a very bright girl, that she was intellectually much better. He also describes her as brainy in the earlier in the story we saw that, and he describes her as brainy, and he says she's different from Rekha also, so she must get a chance. He knows all that, but because of his circumstance he has done that, and he has huge confidence in her, and he's hoping that when she achieves something, his own life will become worthwhile. And that's when this girl realizes that he is not the indifferent fool that she thought he was, that he was a very caring man, very sensitive man. He loved his children immensely, and giving up his own life, he was in fact wanting to live his life through his children. So that's a supreme sacrifice that the father was doing. So it's a story with a very deep meanings about different layers, what the daughter thinks of her parents, what was really the reality which dawns on her, which she realizes at the end of the story. So you need to know all these details and all these different lines, the harsh lines in particular that she has said for her father. You need to underline it because those can come as single lines, and you could be asked to explain the చాలా ఒకసారి అంటారు కదా, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాతనే మీకు రియలైజ్ అవుతుంది అంటే చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని చాలా హార్ష్ గా జడ్జి చేస్తారు. అంటే మదర్ చదువుకోలేదు కాబట్టి తను ఇట్లా ఉంది, ఫాదర్ చదువుకోలేదు కాబట్టి ఇట్లా ఉన్నారు అని చాలా జడ్జ్మెంటల్ గా ఉంటారు. తర్వాతే అర్థమవుతుంది నా అమ్మ నాన్న వాళ్ళ లవ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని స్కూల్కి పంపించారు, మిమ్మల్ని కాలేజ్కి పంపించారు, మీ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు అన్నదానికి ఇది చాలా ఒక పెద్ద నిదర్శనం అనుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ అనుకోవాలి. ఎందుకంటే ఎంత హార్ష్గా ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఫాదర్ గురించి మాట్లాడుతుంది, ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది. లాస్ట్కి రియలైజ్ అయింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఇంత సాక్రిఫైస్ చేశారు, తన జీవితం బాగుండాలి, తన డ్రీమ్స్ నెరవేరుస్తాయి. The questions that you will get would be the kind that, describe the conditions in which they lived. Why was Alka unwilling to take up the job? What was her opinion about her father? What was the dramatic change at the end? So if you know the story very well, you'll be able to explain and give the answers to these questions. And whether, the comment on the relationship between Alka and her mother, this is an important question that you could get. Comment on the relationship between Alka and the father, you could get. Comment on the relationship between Alka and her sister Rekha, you could get. So there could be different relationships on which you could be asked questions. The conditions in the child you could be asked about, or you could be asked about the aspirations and dreams of this young girl. She's only 17 years old. What was her dream? What is her aspiration? She wanted to be like the girl at the bus stop. She wanted to study. She wanted to go abroad. She wanted to not live in a house that was stinking. She wanted to have a room of her own. She wanted to have clothes of her own. Ivanni manam cheppochu annamata. Right. So that is the story. The title of the story, Awakening, is it appropriate? So that is another thing which you will need to talk about, because at the end of the day,
the end of the story is the awakening for Alka when she realizes that the image of the father, the way she had thought her father was, he was actually not that kind of a person, and about how she was completely wrong in her perception about her father. ది అవేకనింగ్ అంటే మేల్కొనడం అన్నమాట. ఆ మేల్కొనడం ఎప్పుడు వచ్చింది తనకు? వాళ్ళ ఫాదర్ చనిపోయాక ఆయన రాసిన ఉత్తరం చదివినప్పుడు ఈ అమ్మాయికి సడన్లీ ఆ అవేకనింగ్ అన్న ఒక విషయం వచ్చిందనమాట. పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి, లైఫ్ గురించి కూడా. Right. So that's as far as the explanation of this story, the awakening is concerned. Hope it is very, very clear. Thank you very much for watching. థ్యాంక్ యూ. Hello students, welcome to Digital Learning. This is Data Communication and Computer Networks, Paper 3, Unit 1, Data Communication. At the end of this session, you should be able to know about data communication, know about modes and type of data communication, know about different types of communication, know about parallel and serial interfaces, understand about different transmission modes. Last but not the least, uses of multiplexing. So let's come to the topic. What is data communication? Here, the word data communication is the combination of data and communication. So what is communication? Communication is a process of exchanging information from one point to another point. If it is in the form of data or bit, it is called as data communication. Coming to the definition of data communication, it refers to the exchange of data between a source and a receiver via form of transmission media such as a wire cable. Data communication is said to be local if communicating devices are in the same building or a similarly restricted geographical area. Data communication is much like regular communication among people, which consists of following parts or elements. The 4 elements needed for a communication system are sender, medium, receiver, and protocols. First is sender. The computer or device that is used for sending data is called sender, source, or transmitter. Medium. The means through which data is sent from one location to another is called transmission medium. Receiver. The device or computer that receives the data is called receiver. The receiver can be a computer, printer, or a fax machine. Protocols. There are rules under which data transmission takes place between sender and receiver. Methods of data transmission. Data be transferred from one device to another by means of some communication media. The electromagnetic or light waves that transfer data from one device to another device in encoded form are called signals. Data transmissions across the network can occur in 2 forms: analog signal, digital signal. What is analog signal? The transfer of data in the form of electrical signals or continuous waves is called analog signal or analog data transmission. An analog signal is measured in volts and its frequency is in hertz. In signaling, there are advantages as well as disadvantages.
Advantages of analog signaling. It allows multiple transmission across the cable, suffers less from attenuation, which means reduction of force or effect. Disadvantages of analog signaling. Suffers from EMI, electromagnetic interference. It can only be transmitted in one direction without sophisticated equipment. The second type of signal is digital signal. The transfer of data in the form of digit is called digital signal or digital data transmission. Digital signals consist of binary digits 0 and 1. Electrical pulses are used to represent binary digits. Data transmission between computers is in the form of digital signals. Advantages of digital signaling. Equipment is cheaper and simpler than analog equipment. Signals can be transmitted on a cable bidirectional. Digital signals suffer less from EMI. Disadvantages of digital signaling. Only one signal can be sent at a time. Digital signals suffer from attenuation. Coming to the next topic in this unit, types of communication. A communication network is a set of devices, often referred to as nodes, connected by communication links. It provides a service, the transfer of information between users at various geographical points. There are two types of communications. First is point-to-point communication. Second is point-to-multipoint communication. Coming to point-to-point communication. A point-to-point communication is a dedicated communication link between two systems or processes. Think of a wire that directly connects two systems. The systems use that wire exclusively to communicate. The opposite of point-to-point communications is broadcasting, where one system transmits to many. The next is point-to-multipoint communication. Point-to-multipoint communication refers to communication that is accomplished through a distinct and specific form of one-to-many connections, offering several paths from one single location to various locations. Point-to-multipoint is generally abbreviated as PTMP, P2MP, or PMP. PMP communication is commonly used in telecommunications. Next topic, modes of data transmission. There are three types of communications: simplex communication, half duplex communication, and full duplex communication. Coming to simplex communication. Simplex communication is permanent unidirectional communication. Some of the very first serial connections between computers were simplex connections. Second is half duplex communication. A half duplex link can communicate in only one direction at a time. Two-way communications is possible but not simultaneously. Third is full duplex communication. Full duplex communication is two-way communication achieved over a physical link that has the ability to communicate in both directions simultaneously. Next topic is bandwidth. Bandwidth in computer networking refers to the data rate supported by a network connection or interface. One most commonly expresses bandwidth in terms of bits per second. The term comes from the field of electrical engineering, where bandwidth represents the total distance or range between the highest and lowest signals on the communication channel or band. Coming to next topic, various communication channels. There are four types of communication channels. First is coaxial cable, second twisted pair, third microwaves, fourth fiber optics. First, coaxial cable. First invented in the 1880s, coax
was best known as the kind of cable that connected television sets to home antennas. Coaxial cable is also a standard for 10 Mbps Ethernet cables. A type of wire that consists of a center wire surrounded by insulation and then a grounded shield of braided wire. The shield minimizes electrical and radio frequency interference. Second is twisted pair. A twisted pair consists of two insulated copper wires, typically about 1 mm thick. The wires are twisted together in a helical form. The purpose of twisting the wires is to reduce electrical interference from similar pairs close by. Third is microwaves. Microwave communication is a method of transmitting information or energy by the use of radio waves whose wavelengths are conveniently measured in small numbers of centimeter. These are called microwaves. Fourth is fiber optics. Optical fiber or fiber optic refers to the medium and the technology associated with the transmission of information as light pulses along a glass or plastic strand or fiber. Next topic, types of data transmission. There are three types of data transmission. First, synchronous data transmission. Second, asynchronous data transmission. Third, isochronous data transmission. First, synchronous data transmission. It is a data transfer method in which a continuous stream of data signals is accompanied by timing signals generated by an electronic clock to ensure that the transmitter and the receiver are in step synchronized with one another. The data is sent in blocks called frames or packets spaced by fixed time intervals. The following is a list of characteristics specific to synchronous communication. First, there are no gaps between characters being transmitted. Second, timing is supplied by modems or other devices at each end of the connection. Third, special synchronized characters precede the data being transmitted. Fourth, the synchronized characters are used between blocks of data for timing purposes. Second type of data transmission is asynchronous data transmission. The term asynchronous is used to describe the process where transmitted data is encoded with start and stop bits, specifying the beginning and end of each character. Third is isochronous data transmission. The isochronous format for data transmission is a procedure or protocol in which each information, character, or byte is individually synchronized or framed by the use of start and stop elements, also referred to as start bits and stop bits. The characters or byte may contain the number of bits required to allow translation of the bit pattern into a group of symbols used to represent letters, that is alpha characters, numbers, numerical values, punctuation marks, control elements. Next topic, types of interface. There are two types of interface, parallel and serial interface. Coming to parallel interface, a parallel interface refers to a multi-line channel, each line capable of transmitting several bits of data simultaneously. Most commonly, personal computers have at least one parallel interface for connecting a printer using a parallel port. The Institute of Electrical and Electronics Engineers in the year 1284 standard specified 5 modes of operations, each specifying a direction of data flow, that is toward or away from the computer or bidirectional. These are compatibility mode. This is the original Centronics parallel interface. Nibble mode.
This allowed data transfer back to the computer. Byte mode, this allows data to be sent back to the computer at the same speed the data is sent from the computer to the printer or other device. ECP mode, this stands for Enhanced Capability Port and allows bidirectional data flow for printers and scanners. EPP mode, Enhanced Parallel Port. This uses data cycles to quickly transfer data in both directions at speeds of 500 kilobytes to 2 megabytes per second. Second is serial interface. A serial interface uses a serial port, a single line capable of only transmitting one bit of data at a time. A computer mouse connection is a good example. A serial port is an interface that allows a PC to transmit or receive data one bit at a time. Next topic, multiplexing. What is multiplexing? Multiplexing is a technique of simultaneous transmission of multiple signals over a single data link. It allows the various users to share the channel simultaneously. Data multiplexers are used to share the transmission media. It reduces the cost of transmission media and modem by increasing efficiency of the system. Multiplexing technologies may be divided into several types, all of which have significant variations. They are SDM, Space Division Multiplexing, FDM, Frequency Division Multiplexing, TDM, Time Division Multiplexing, CDM, Code Division Multiplexing. Coming to Space Division Multiplexing. In wired communication, space division multiplexing simply implies different point-to-point wires for different channels. Examples include an analog stereo audio cable with one pair of wires for the left channel and another for the right channel, and a multi-pair telephone cable. In wireless communications, space division multiplexing is achieved by multiple antenna elements forming a phased array antenna. Space division multiplexing. It is the simplest form of multiplexing. In this, more than one physical transmission path are grouped together. It involves grouping many separate wires into common cable enclosures. Second, frequency division multiplexing. The spectrum of each input signal is shifted to a distinct frequency range. FDM, that is frequency division multiplexing, is inherently an analog technology. FDM achieves the combining of several digital signals into one medium by sending signals in several distinct frequency ranges over a single medium. Next, time division multiplexing. Time division multiplexing is a digital or in rare cases analog technology. TDM involves sequencing groups of a few bits or bytes from each individual input stream, one after the other, and in such a way that they can be associated with the appropriate receiver. TDM, time division multiplexing, usually used with digital signals or analog signals carrying digital data. Data from various sources are carried in repetitive frames. Each frame consists of a set of time slots. Each source is assigned one or more time slots per frame. Next, code division multiplexing. Code division multiplexing or spread spectrum is a class of techniques where several channels simultaneously share the same frequency spectrum, and this spectral bandwidth is much higher than the bit rate or symbol rate.
Code division multiplex techniques are used as an channel access scheme, namely code division multiple access, that is CDMA. Example for mobile phone service and in wireless networks, with the advantage of spreading intercell interference among many users. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు లలిత మేడం. నేను కేఆర్ఆర్జీఎస్లో కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. ఈరోజు మనం ఎస్టిమేటింగ్ అండ్ కాస్టింగ్లో సెకండ్ యూనిట్ గురించి చెప్పుకుంటున్నాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ మీరు చూసింటారు. దాంట్లో ఎస్టిమేషన్ అంటే ఏంది, ఎస్టిమేషన్ యొక్క ఉపయోగాలు ఏంటిది, అవి మీకు క్లియర్గా చెప్పాను. దానిలో మీకు అసైన్మెంట్ కూడా ఇచ్చాను. అది కూడా మీరు ఒక నోట్స్ లాగా రాసుకొని ప్రిపేరు ఎప్పటికప్పుడు ప్రతి లెసన్కి కూడా ఒక నోట్స్ లాగా యూనిట్ 1 క్వశ్చన్స్ ఆన్సర్స్ దాన్ని ప్రిపేర్ కండి. దాని ప్రకారం అయితే మీకు కూడా సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం సెకండ్ యూనిట్లో ఏమేమి ఉంటాయి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. యూనిట్ 2. ఈరోజు మనం యూనిట్ 2లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి దాంట్లో వివరంగా మనం తెలుసుకుందాం. యూనిట్ 2లో మెజర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్స్, అంటే మనం ఏ వర్క్కి ఎట్లా మెటీరియల్స్ని ఎట్లా మెజర్ చేస్తాం, దాని యూనిట్స్ ఏంటి అనేది ఈ చాప్టర్లో క్లియర్గా తెలుసుకుందాం. ది యూనిట్స్ ఆఫ్ డిఫరెంట్ వర్క్స్ డిపెండ్ ఆన్ దేర్ నేచర్ అండ్ సైజ్ అండ్ షేప్. ఇన్ జనరల్ ది యూనిట్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. అంటే మనం ఒక ఒక వస్తువుని మెజర్ చేసేటప్పుడు యూనిట్స్ అనేవి ఉంటాయి. దాన్ని అంటే ఏ విధంగా కొలుస్తాం అనేది, యూనిట్స్ అనేది ఏ విధంగా కొలుస్తాం అనేది యూనిట్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకు ఏది గట్టి పదార్థం ఉందనుకోండి కేజీలలో కొలుస్తాం, వాటర్ ఉందనుకోండి లీటర్లలో. అట్లా ఈ మెటీరియల్స్ ఏది ఈ ఇంజనీరింగ్ సంబంధించిన మెటీరియల్స్ని ఏమేమి యూనిట్స్లో కొలుస్తాం అనేది మనం దీంట్లో వివరంగా తెలుసుకుందాం. అది దేని మీద ఆధారపడి ఉంటుంది, యూనిట్స్ ఆఫ్ డిఫరెంట్ వర్క్స్ డిపెండ్ ఆన్ దేర్ నేచర్, అంటే దాని యొక్క స్వభావం ఏంటిది, అసలు ఆ పని ఏంటిది, దాని సైజ్ ఏంటిది, దాని షేప్ ఏంటిది, ఈ మూడింటి మీద మనకు యూనిట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి ఇంకా క్లియర్గా మనం కింది స్టెప్స్లో తెలుసుకుంటాం. డిఫరెంట్ ఐటమ్స్కి ఏ యూనిట్స్ ఉంటాయి, ఎట్లా కొలుస్తాం అనేది మనం ఈరోజు వివరంగా తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్, మాసివ్ అండ్ వాల్యూమెట్రిక్ ఐటమ్స్ ఆఫ్ వర్క్స్ సచ్ యాజ్ ఎర్త్ వర్క్, కాంక్రీటు, ఫౌండేషన్ ఎక్సెట్రా. అంటే మనం ఒక ఫౌండేషన్ కానీ కాంక్రీట్ కానీ సూపర్ స్ట్రక్చర్ కానీ అట్లా ఐటమ్ వైజ్ చేసుకుంటూ పోయినప్పుడు ఎట్లా చేస్తాం, యూనిట్స్ అనేవి ఎట్లా కొలుస్తాం అనేది మనకు తెలియదు. వాల్యూమెట్రిక్ ఐటమ్స్కి అంటే ఎర్త్ వర్క్, కాంక్రీటు, ఫౌండేషన్ అనే దానికి ఏమేమి తీసుకుంటాం, లెంత్ తీసుకుంటాం, బ్రెడ్త్ తీసుకుంటాం, హైట్ తీసుకుంటాం. మనం దాంట్లో లెంత్ అనేది ప్లాన్లో తెలుస్తుంది, బ్రెడ్త్ హైట్ అనేది సెక్షన్లో తెలుస్తుంది. అలా తీసుకొని ఒక్కొక్క ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఎర్త్ వర్క్ ఎక్స్ప్రెషన్లో ఎట్లా తీసుకుంటాం, లెంత్ అనేది ప్లాన్ ద్వారా తెలుస్తుంది, తర్వాత బ్రెడ్త్ అనేది ఫౌండేషన్లో మనకు అంటే సెక్షన్లో బ్రెడ్త్ అనేది తెలుస్తుంది, హైట్ అనేది గ్రౌండ్ లెవెల్ కంటే కిందికి మనం ఎంత దూరం అనేది హైట్ కిందికి వస్తుంది. అలా మూడు కూడా మనం మెజర్స్ చేస్తాం, లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు కూడా మనం కన్సిడర్ చేసి అది యూనిట్స్ ఏది
క్వాంటిటీ అనేది చేస్తాం. కాబట్టి క్వాంటిటీ అనేది దేనిలో తీసుకుంటాం అనేదే మెజర్మెంట్ ఆఫ్ యూనిట్స్. కాబట్టి మనం ఎర్త్ వర్క్ అనేది, కాంక్రీట్ అనేది, ఫౌండేషన్ అనేది, సమ్ ఎక్సెట్రా ఇంకా కొన్ని ఐటమ్స్ని మనం వాల్యూమ్ ఆర్ క్యూబికల్ కంటెంట్స్గా తీసుకుంటాం. అంటే మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్ అంటాం. మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్లో తీసుకుంటాం. నెంబర్ 2 షాలో అండ్ థిన్ సర్ఫేస్ వర్క్స్. అంటే ప్లాస్టింగ్ కానీ అండ్ వైట్ వాషింగ్ కానీ ఇట్లాంటి మనం షాలో థిన్ అంటే మందం తక్కువగా ఉన్న వర్క్స్ని లెంత్ అండ్ బ్రెడ్త్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. థిక్నెస్ అనేది కన్సిడర్ చేయం. కాబట్టి స్క్వేర్ యూనిట్లో ఏరియా అనేది స్క్వేర్ యూనిట్లో తీసుకుంటాం. అంటే దీంట్లో లెంత్ అండ్ బ్రెడ్త్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. కాబట్టి దీన్ని మీటర్ స్క్వేర్ అంటే యూనిట్స్ మీటర్ స్క్వేర్లో తీసుకుంటాం. అలాగే లాంగ్ అండ్ థిన్ వర్స్ షెల్ బి లీనియర్ అండ్ రన్నింగ్ యూనిట్స్. అంటే లాంగ్ అండ్ థిన్ వర్స్ అంటే మామూలుగా ఇప్పుడు పైప్ లైన్ ఉందనుకోండి, దాన్ని మీటర్స్ రన్నింగ్ మీటర్లో, ఇప్పుడు మామూలు కరెంట్ పైప్స్, వాటర్ పైప్స్ అవన్నీ కూడా వర్క్లో అవసరం అవుతాయి. వాటిని మనం రన్నింగ్ మీటర్లలో తీసుకుంటాం. ఫెన్సింగ్ కానీ ఇట్లాంటి లాంగ్ అండ్ థిన్ వర్స్ అనేది యూనిట్స్ని రన్నింగ్ మీటర్లో తీసుకుంటాం. అంటే మీటర్ కిందకే వస్తుంది. తర్వాత సింగిల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎక్స్ప్రెస్ నెంబర్స్. కొన్ని వర్క్స్ సింగిల్ యూనిట్స్ అంటే సమ్ డోర్స్, విండోస్ అనేది మనం మీటర్ కానీ మీటర్ క్యూబ్ కానీ లెక్కన తీసుకోము. ఎలా తీసుకుంటాం? ఎన్ని డోర్లు, ఎన్ని విండోలు, నెంబర్స్. అంటే నెంబర్స్ ప్రకారం దీన్ని కన్సిడర్ చేస్తాం. యూనిట్స్ అని దీనికి నెంబర్స్ కిందకి వస్తాయి. కాబట్టి మనకు ఐటమ్ని బట్టి అది యూనిట్ అనేది ఎట్లా తీసుకోవాలనేది మనం ఐటమ్ వైజ్గా చూసుకుంటాం. మనకు ఇక్కడ మనం చేసే ఐటమ్ ఏంటి, దాంట్లో లెంత్, బ్రెడ్త్, హైట్ కన్సిడర్ చేస్తున్నా. అలా చేస్తే మీటర్ క్యూబ్, లేదా లెంత్ బ్రెడ్త్ కన్సిడర్ చేసి చేసేదాన్ని మీటర్ స్క్వేర్, లేదా కొన్ని పైప్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు రన్నింగ్ మీటర్, ఓన్లీ మీటర్ ఇన్ని మీటర్లు పడుతుంది అనేది తెలుస్తుంది. తర్వాత సింగిల్ యూనిట్స్ డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎన్ని నెంబర్స్, 2 డోర్లు, 2 విండోలు, 2 వెంటిలేటర్స్, అట్లా నెంబర్ వైజ్గా. యూనిట్ అనేది ఏంటంటే మనం ఎట్లా కొలుస్తాం, దాన్ని ఎట్లా తీసుకుంటాం అనేది దాన్ని యూనిట్స్ అంటాం. కాబట్టి మనకు ఆ యూనిట్స్ అనేది ఐటమ్ వైజ్ మీద నేచర్ అంటే అది పని ఏంటిది, సైజ్ ఏంటిది, షేప్ ఏంటిది, దాన్ని బట్టి కూడా మనకు యూనిట్స్ అనేది కన్సిడర్ అయింది. కాబట్టి ఆ రకంగా మనం ఆ మెటీరియల్ని బట్టి యూనిట్ అనేది మనకు డిసైడ్ అయింది. ఇలా మనం మెజర్మెంట్ అనేది యూనిట్స్ అనేది మనకు పదార్థాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం అక్కడ తీసుకునే పదార్థాన్ని బట్టి యూనిట్ అనేది. ఇక్కడ మనం యూనిట్స్ అనేది బిల్లింగ్ డ్రాయింగ్కి ఎలా తీసుకుంటాం, ఏ ఐటమ్స్కి మనం యూనిట్స్ అనేది తెలుసుకోవాల్సి వస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. మనం యూనిట్స్ అనేది మనం ఏ ఐటమ్స్కి అయితే వర్క్ చేస్తామో దానికి యూనిట్స్ అనేది మనకు ముఖ్యంగా తెలియాలి. కాబట్టి బిల్డింగ్ డ్రాయింగ్లో మనం చేసే ముఖ్యమైన ఐటమ్స్ ఏంటిది, ఆ యూనిట్స్ ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ మీరు తెలుసుకుంటారు. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అంటే ఏం చెప్పినా, పునాది దోమట. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ బిలో ది గ్రౌండ్ లెవెల్ ఎంతైతే తోముతామో అది డెప్త్ కిందికి వస్తుంది. తర్వాత బ్రెడ్త్ అనేది మనం తీసుకునే లెంత్ అది బట్టి బ్రెడ్త్ అనేది ఇక్కడ డిసైడ్ అయింది. అంటే మనం వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది అనుకోండి, బ్రెడ్త్ ఎక్కువ పెట్టుకుంటాం. కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉంది, పైన లోడ్ అనేది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు బ్రెడ్త్ అనేది కొంచెం తక్కువ పెట్టుకుంటాం. అట్లా బ్రెడ్త్ అనేది మనం ఆల్రెడీ ప్లాన్లో డైమెన్షన్స్ బట్టి డిసైడ్ చేసుకొని బ్రెడ్త్ అనేది తీసుకుంటాం. కాబట్టి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ చేసేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తాము, లెంత్ అనేది ప్లాన్లో తెలుస్తుంది. అంటే ఎంత లెంత్ మనం అనేది తీసుకోవాలనేది ప్లాన్లో తెలుస్తుంది. ఇక్కడ డెప్త్ అండ్ డి అంటే హైట్ అనేది, డెప్త్ అనేది ఇక్కడ సెక్షన్లో తెలుస్తుంది. అలాగే బ్రెడ్త్ అనేది కూడా సెక్షన్లో తెలుస్తుంది మీకు. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అంటే ఏమొస్తుంది, లెంత్ అనేది మీటర్లలో, బ్రెడ్త్ అనేది మీటర్లలో, హైట్ అనేది మీటర్లలో. కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ చేస్తే మీటర్ క్యూబ్ ఆర్ క్యూబిక్ మీటర్లలో యూనిట్స్ అనేది మనం తీసుకుంటాం. కాబట్టి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అనేది 3 కన్సిడర్ చేస్తాం, లెంత్, బ్రెడ్త్, హైట్. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేసినప్పుడు మీటర్ క్యూబ్ ఉంటుంది. దాన్ని మనం క్యూబిక్ మీటర్లో కూడా యూనిట్స్ అనేది తీసుకుంటాం. అలాగే రెండోది ఫౌండేషన్ కాంక్రీట్ ఆర్ దీన్ని సీసీ బెడ్ అంటాం. మనం పునాది దవ్వగానే ఫస్ట్ చేసే వర్క్ ఏంటిది, మీకు ఫస్ట్ యూనిట్లో చెప్పిన కాంక్రీట్ బెడ్ వేస్తాం. సిమెంట్, ఇసుక, కంకర కలిపి కాంక్రీట్ బెడ్ అనేది వేస్తాం. దానికి కూడా మనం లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, కొంత హైట్ వరకు మనం పునాది అనేది కింది వరకు తవ్వుతాం, కానీ కొంత హైట్ వరకు మనం కొంత మందం వరకు మనం ఈ కాంక్రీట్ బెడ్ అనేది వేస్తాం, మనకు స్ట్రక్చర్ అనేది గట్టిగా ఉండటానికి. కాబట్టి ఫౌండేషన్ ఆఫ్ కాంక్రీట్ ఆర్సీసీ బెడ్ కూడా
మీటర్ క్యూబ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఎంత మనం డెప్త్ ఆఫ్ ఎక్స్కవేషన్లో కొంత హైట్ వరకు ఫౌండేషన్ అనేది కాంక్రీట్ అనేది వేస్తాం. కాబట్టి దీన్ని కూడా మీటర్ క్యూబ్లలో తీసుకుంటాం. తర్వాత థర్డ్ పాయింట్ పీసీసీ ఆర్ ఆర్సీసీ. పీసీసీ ఆర్సీసీ అంటే ఏంది? మీరు ఫస్ట్ ఇయర్నే బిల్డింగ్ మెటీరియల్లో తెలుసుకున్నారు. పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, అంటే ఫౌండేషన్లో కానీ ఫ్లోరింగ్లో కానీ ఇట్లాంటి వాటిలో మనం పీసీసీ వాడతాం. వితౌట్ స్టీల్ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ఆర్ ఆర్సీసీ రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అనేది మామూలుగా మనం స్లాబ్స్, బీమ్స్, పిల్లర్స్ వీటిలలో ఉపయోగిస్తాం. అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్కి స్టీల్ కలిస్తే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అవుతుంది. కాబట్టి పీసీసీని కానీ ఆర్సీసీ కానీ మనం స్టీల్ అనేది వేరే కన్సిడర్ చేస్తాం, కానీ పీసీసీలో ఆర్సీసీలో ఏమి ఉంటాయి? సిమెంటు, ఇసుక, కంకర 3 ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మీటర్ క్యూబ్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఆర్ క్యూబిక్ మీటర్ యూనిట్స్ అనేవి క్యూబిక్ మీటర్ కిందకి తీసుకుంటాం. తర్వాత డిపిసి అంటే ఏంది? డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఏం చెప్పినా బేస్మెంట్ మీద మనం ఈ సిమెంట్ వర్క్ చేసే దర్వాజా నిలబెట్టే ముందు నునుపుగా చేసేదాన్ని సిమెంటు, ఇసుక ఉపయోగించి నునుపుగా చేసేదాన్ని డిపిసి అంటాం, డ్యామ్ ప్రూఫ్ కోర్సు. ఇది మనం మామూలుగా లెంత్ ఇంటూ బ్రెడ్తే తీసుకుంటాం. హైట్ అనేది కన్సిడర్ చేయం. మందం అనేది ఎక్కువ ఉండదు. కొంచెం సిమెంటు, కాంక్రీట్, ఇసుక తీసుకొని చుట్టూ నునుపుగా చేసుకురావటాన్ని డిపిసి అంటాం. దాన్నే డ్యామ్ ప్రూఫ్ కోర్సు. కాబట్టి హైట్ అనేది హైట్ ఆ డెప్త్ అనేది తీసుకోం కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి దీన్ని కూడా మీటర్ స్క్వేర్ కిందకి కన్సిడర్ చేస్తాం. తర్వాత సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంది? వాల్, ఫ్లోరింగ్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు గల గోడని సూపర్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని మనం లెంత్ అనేది పొడవు అనేది ప్లాన్లో తెలుస్తుంది. తర్వాత బ్రెడ్త్ అంటే వాల్ థిక్నెస్ అనేది బ్రెడ్త్ కిందకి వస్తుంది. తర్వాత హైట్ అనేది మనకు ఫ్లోరింగ్ లెవెల్ నుంచి సీలింగ్ లెవెల్ వరకు గల డిస్టెన్స్ని హైట్ అంటాం. కాబట్టి సూపర్ స్ట్రక్చర్ అనేది కూడా మీటర్ క్యూబ్ కిందకి వస్తుంది. లెంత్ వస్తుంది, బ్రెడ్త్ వస్తుంది, హైట్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీటర్ క్యూబ్ కిందకి ఆర్ క్యూబిక్ మీటర్ కింద తీసుకుంటాం. తర్వాత 7th పాయింట్ లింటల్ అండ్ సన్షేడ్. లింటల్ అంటే ఏంది? మనం మామూలుగా అవతలకి ఎక్స్టెన్షన్ చేసే భాగాన్ని డోర్స్ అండ్ విండోస్ మీద ఉండే భాగాన్ని లింటల్ అంటాం. అది పైనుంచి వచ్చే స్ట్రక్చర్ని ఆపడానికి మనం లింటల్ అనేది వేస్తాం. అది సిమెంట్ కాంక్రీట్ వేసినప్పుడు దాన్ని కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కొంత మందంలో మనం ఓపెనింగ్స్ మీద డోర్ కానీ విండో కానీ వీటి మీద మనం లింటల్ అనేది వేస్తాం. ఎందుకంటే పైనుంచి వచ్చే స్ట్రక్చర్ని కాపాడటానికి లింటల్ అనేది ఓపెనింగ్స్ మీద వేస్తాం. తర్వాత సన్షేడ్ కూడా లింటల్ని ప్రొజెక్ట్ చేసి అవతలకి మనకు ఏది రెయిన్ నుంచి కానీ ఎండ నుంచి కానీ కాపాడటానికి మనం సన్షేడ్ అనేది తీసుకుంటాం. కొంత లెంత్ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. దాన్ని కూడా సిమెంట్ కాంక్రీట్ తోటి వేస్తాం కాబట్టి దాన్ని కూడా మీటర్ క్యూబ్ కిందకి తీసుకుంటాం. కాబట్టి లింటల్ అండ్ సన్షేడ్ కూడా క్యూబిక్ మీటర్ ఆర్ మీటర్ క్యూబ్ కిందకి వస్తుంది. తర్వాత 8th పాయింట్ ప్లాస్టింగ్ అండ్ ఫ్లోరింగ్. ప్లాస్టింగ్ అయినా ఫ్లోరింగ్ అయినా కానీ. తర్వాత ఫ్లోరింగ్ అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. హైట్ అనేది మందం అనేది ఎక్కువ ఉండదు కాబట్టి సిమెంట్ కాంక్రీట్ చేసినప్పుడు మామూలుగా తీసుకుంటాం. ఎక్కువ మందం తీసుకున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తాం, కానీ ఫ్లోరింగ్ అనేది మీటర్ స్క్వేర్ కిందకే వస్తుంది. తర్వాత ప్లాస్టింగ్ అనేది కూడా థిక్నెస్ అనేది తీసుకోకుండా లెంత్ ఇంటూ గోడ యొక్క లెంత్ ఇంటూ హైట్కి తీసుకుంటాం. ఇక్కడ ప్లాస్టింగ్కి లెంత్ ఇంటూ హైట్ కన్సిడర్ అయ్యింది. కాబట్టి ప్లాస్టింగ్ ఆర్ ఫ్లోరింగ్ కూడా మీటర్ స్క్వేర్ యూనిట్స్ అనేది స్క్వేర్ మీటర్ ఆర్ మీటర్ స్క్వేర్ కిందకి వస్తుంది. తర్వాత స్టీల్ అనేది మనం మామూలుగా పిల్లర్స్ కానీ స్లాబ్స్ కానీ ఈ బీమ్స్ కానీ వీటికి మనం స్టీల్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి స్టీల్ అనేది మనం క్వింటాల్ లెక్కన తీసుకుంటాం. కాబట్టి స్టీల్ అనేది క్వింటాల్ కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత డోర్స్ అండ్ విండోస్ అనేది మనం కేజీ లెక్కనో లీటర్ లెక్కనో తీసుకోము. నెంబర్స్, ఎన్ని డోర్లు పెడతాం, ఈ ఇంటికి ఎన్ని డోర్లు పెడుతున్నాం, ఎన్ని విండోలు పెడుతున్నాం, దాన్ని నెంబర్ వైజ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి దాని యూనిట్స్ నెంబర్సే. ఎన్ని డోర్లు, ఇన్ని విండోలు, ఇన్ని వెంటిలేటర్లు ఇట్లా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి డోర్స్ అండ్ విండోస్ అనేది కూడా మనం నెంబర్ కిందకి కన్సిడర్ చేస్తాం. తర్వాత పైప్స్ అండ్ ఆర్నమెంటల్ బార్డర్. మామూలు కరెంటుకు కానీ ఇది వాటర్కి కానీ పైప్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. ఇవి కూడా మనం రన్నింగ్ మీటర్ అంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి గోడ ఒక లెంత్ని బట్టి మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఇవన్నీ మనకు
మీటర్ వైజ్ రన్నింగ్ మీటర్ అంటే మనం ఎన్ని మీటర్లు అనేది మనకు చెప్పలేము. అక్కడ మనకు వర్క్ని బట్టి, నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి, సైజ్ ఆఫ్ వర్క్ని బట్టి ఇవి డిసైడ్ అవుతాయి. కాబట్టి పైప్స్ అనేది కూడా మనం మీటర్ కిందకి తీసుకుంటాం. తర్వాత వుడెన్ ఆర్ స్టీల్ స్ట్రెస్సెస్ కూడా ఎన్ని అనేది మనం నెంబర్స్ కిందకి తీసుకుంటాం. అలా మనం వర్క్ని బట్టి యూనిట్స్ అనేది డిసైడ్ అయ్యింది. వర్క్ ఆఫ్ మెటీరియల్ బట్టి మనకు యూనిట్స్ అనేది డిసైడ్ అయ్యింది. ఎన్ని యూనిట్స్ ఎంత పడుతుంది అనేది ఆ సైజ్ అండ్ షేప్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే యూనిట్స్ అనేది ఇలా కొన్ని మీటర్ స్క్వేర్, కొన్ని మీటరు, కొన్ని నెంబర్స్లలో అలా మనం ఆ యొక్క ఐటమ్ని బట్టి మనకు ఈ యూనిట్స్ అనేది డిసైడ్ అయ్యింది. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క ఐటమ్ని మీరు యూనిట్స్ అనేది ముందే తెలుసుకుంటే తర్వాత మీకు ప్రాబ్లంలో ఏవేవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకోవాలా, లెంత్ బ్రెడ్త్ హైటా, ఆ వర్క్ని బట్టి మనం ఉపయోగించే మెటీరియల్ బట్టి మీరు యూనిట్స్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రూల్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది తెలుసుకుందాం. మామూలుగా మనం యూనిట్స్ అనేది మెజర్ చేసేటప్పుడు ఏమేమి రూల్స్ పాటించవలసి వస్తుంది అనేది ఇక్కడ మీకు చెప్తా. మెజర్మెంట్స్ షెల్ బి ఐటమ్ వైజ్ ఫర్ ది ఫినిష్డ్ ఐటమ్స్ వర్క్ అండ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ ఐటమ్ షెల్ బి హెల్డ్ టు ఇంక్లూడ్ మెటీరియల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్. మనం ఫినిష్డ్ ఐటమ్స్కి మనం మెజర్ చేసేటప్పుడు ఇంక్లూడ్ మెటీరియల్ యొక్క కాస్ట్, ట్రాన్స్పోర్ట్ మరియు లేబర్ 3 కూడా మనకు కన్సిడర్ కిందకి తీసుకోవాలి. కాబట్టి మనం ఆ మెటీరియల్ మెజర్ చేసేటప్పుడు దాంట్లో ఇంక్లూడ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్ ఈ 3 కూడా మనకు కన్సిడర్ వస్తుంది ఐటమ్ వైజ్. తర్వాత ఎందుకంటే మనకు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అటు సోర్స్ వేరే ఉంటుంది, అంటే అక్కడ మనకి మెటీరియల్ ఎంత దొరుకుతుంది అనేది తెలుస్తుంది. తర్వాత కాస్ట్ ఆఫ్ మెటీరియల్ సైట్ అనేది వేరే కాస్ట్ ఉంటుంది, దాంట్లో ఏమి ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లేబర్ అనేది కూడా ఇంక్లూడ్ అయింది. కాబట్టి మనం ఎప్పుడైనా కన్సిడర్ చేసేటప్పుడు మెటీరియల్ అండ్ ట్రాన్స్పోర్ట్, లేబర్ 3 కూడా కన్సిడర్ చేసుకొని కూడా తీసుకోవాలి. రెండో పాయింట్, ఇన్ బుకింగ్ డైమెన్షన్స్ ది ఆర్డర్ షెల్ బి ఇన్ సీక్వెన్స్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఆర్ డెప్త్. మనం ఏదైనా డైమెన్షన్స్ తీసుకునేటప్పుడు లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, డెప్త్ ఎంత, హైట్ ఆర్ డెప్త్ అనేది మనం కన్సిడర్ చేసేటప్పుడు ఐటమ్ లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత, హైట్ ఎంత 3 కూడా మనం కన్సిడర్ సీక్వెన్స్లో తీసుకోవాలి. తర్వాత ఇన్ ది కేస్ ఆఫ్ స్ట్రక్చరల్ కాంక్రీట్, బ్రిక్ వర్క్ ఆర్ స్టోన్ మేజరీ ది వర్క్ అండర్ ది ఫాలోయింగ్ కేటగిరీస్ షెల్ బి మెజర్డ్ సపరేట్లీ. తర్వాత అంటే ఈ మనం బ్రిక్ మేజరీ కానీ స్టోన్ మేజరీ కానీ మనం చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్ ఎంతవరకు అయింది, ఫ్రమ్ ప్లింత్ లెవెల్ టు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్, తర్వాత ఫ్రమ్ ఫస్ట్ లెవెల్ టు సెకండ్ ఫ్లోర్ లెవెల్, ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి అనేది మన సీక్వెన్స్లో తీసుకోవాలి. నెంబర్ 4, డైమెన్షన్ షెల్ బి మెజర్డ్ టు ది నియరెస్ట్ 0.1 తీసుకోవాలి. 0.1 అనేది ఏరియాకి అయితేనే 0.1 స్క్వేర్ మీటర్. ఏరియా షెల్ బి మెజర్డ్ టు ది నియరెస్ట్ ఆఫ్ 0.1 స్క్వేర్ మీటర్. ఏరియా అనేది స్క్వేర్ మీటర్లే కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ వస్తుంది కాబట్టి స్క్వేర్ మీటర్ కిందకి తీసుకోవాలి. క్యూబిక్ కాంటెంట్స్ అంటే వాల్యూమ్ ఉండేవి క్యూబిక్ కాంటెంట్స్, వాటిని షెల్ బి వర్క్డ్ అప్ టు ది నియరెస్ట్ ఆఫ్ 0.1 క్యూబిక్ మీటర్ ఆర్ మీటర్ క్యూబ్. ఏరియా అనేదేమో స్క్వేర్ మీటరు, వాల్యూమెట్రిక్ వర్క్స్కి ఏమో క్యూబిక్ మీటర్లలో మనం తీసుకుంటాం. ఇప్పుడు మనం మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే మనం క్వాంటిటీస్ మెజర్మెంట్ చేయటం అనేది ఏ మెథడ్లో చేస్తాం అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుంటాం. మామూలుగా క్వాంటిటీస్ అనేది చేసేటప్పుడు ముఖ్యంగా 2 మెథడ్స్లో మనం తీసుకుంటాం. 2 మెథడ్స్ అంటే ఈ 2 మెథడ్లలో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. కాబట్టి మనం ఈ ముఖ్యమైన మెథడ్స్ ఏందనేది దీంట్లో తెలుసుకుంటాం. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టేకింగ్ అవుట్ క్వాంటిటీస్. డిఫరెంట్ మెథడ్స్లో మనం ఏది ది ఐటమ్ ఆఫ్ వర్క్ లైక్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, ఫౌండేషన్ కాంక్రీట్, స్టోన్ మేజనరీ ఇన్ ఫౌండేషన్ అండ్ బేస్మెంట్, స్టోన్ ఆర్ బ్రిక్ మేజనరీ ఇన్ సూపర్ స్ట్రక్చర్ బై ది ఎస్టిమేటెడ్ ఎదర్ ఫాలోయింగ్ మెథడ్స్. అంటే ఈ కింది మెథడ్లో మనం ఈ ఐటమ్స్ యొక్క క్వాంటిటీ తీసుకుంటాం అనేది ఇక్కడ మీకు డిఫైన్ చేసిండ్రు. కాబట్టి ఏదైనా ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, ఫౌండేషన్ కాంక్రీట్, స్టోన్ మేజనరీ, ఇప్పుడు మీ కింద ముందు చెప్పాను కదా ఏ ఐటమ్స్కి అయితే మనం చేయాల్సి వస్తుందో అవన్నీ కూడా ఎలా తీసుకుంటాం, ఏ పద్ధతిలో తీసుకుంటాం, ఆ పద్ధతి ఏంటనేది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మనం ముఖ్యంగా ఈ మెజర్మెంట్ యూనిట్స్ అనే మెజర్మెంట్స్, క్వాంటిటీస్ అనే మెజర్మెంట్స్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా 2 పద్ధతులలో మనం క్వాంటిటీస్ అనేది చేస్తాం. అవేంటి లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్. దీన్నే
మనం జనరల్ మెథడ్ అని కూడా అంటాం. తర్వాత సెంటర్ లైన్ మెథడ్, లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్, దీన్నే జనరల్ మెథడ్ అంటాం. తర్వాత సెంటర్ లైన్ మెథడ్. ఈ 2 పద్ధతుల్లో కూడా మనం క్వాంటిటీస్ అనేది చేయొచ్చు. ఏ ఐటమ్కైనా ఈ 2 పద్ధతులలో క్వాంటిటీస్ అనేది చేయొచ్చు. అవి వివరంగా ఎట్లా క్వాంటిటీస్ చేయనేది మీకు తర్వాత యూనిట్లో ఉంటుంది. అసలు ఎట్లా తీసుకోవాలనేది మీకు ఈ యూనిట్లో చెప్తా. ఫస్ట్ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్. లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో ది సింపుల్ మెథడ్ ఈజ్ టేకింగ్ టు లాంగ్ వాల్స్ అండ్ షార్ట్ వాల్స్ సపరేట్లీ టు ఫైండ్ అవుట్ ది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్స్ అండ్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్స్. అప్పుడు అంటే ఏంది సింపుల్, దీన్నే సింపుల్ మెథడ్ అని కూడా అంటాం. టేకింగ్ లాంగ్ వాల్స్ అండ్ షార్ట్ వాల్స్ సపరేట్లీ. మనం మామూలుగా లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో ఒక రూమే తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 2 పొడవు గోడల్ని లాంగ్ వాల్స్ అంటారు, 2 అడ్డం గోడల్ని బ్రెడ్త్ ఉన్న గోడల్ని షార్ట్ వాల్స్ అంటాం. కాబట్టి 2 లాంగ్ వాల్స్ 2 షార్ట్ వాల్స్ లెక్కన సపరేట్ చేసి దాంట్లో లాంగ్ వాల్స్ ఎన్ని షార్ట్ వాల్స్ ఎన్ని అనేది మనకు ఒక రూమ్ ఆ 2 రూమ్ల దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి ఈ లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ అంటే ఏంటంటే లాంగ్ వాల్స్ వేరే తీసుకోవాలి, షార్ట్ వాల్స్ వేరే తీసుకోవాలి. ఒక రూమ్కి 2 లాంగ్ వాల్స్ ఉంటాయి, 2 షార్ట్ వాల్స్ ఉంటాయి. అవి మనం ఆ లెంత్ అనేది ఎట్లా కనుక్కోవాలనేది మీకు తర్వాత. లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ప్లస్ విడ్త్ అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ప్లస్ మైనస్ విడ్త్ అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మీకు తర్వాత స్టెప్లో ఇవి ఎట్లా మెజర్ చేయాలనేది నేను చెప్తా. ఇక్కడ మీకు లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో ఒక రూమ్కి ఎట్లా తీసుకుంటాం అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఒక రూమ్ ఏముందనుకోండి, రూమ్ సైజ్ 6x4 మీటర్స్. దీంట్లో మనం ABCD అనేది తీసుకుంటే AB అండ్ BC అనేది లాంగ్ వాల్ కిందకి వస్తుంది. తర్వాత BC అండ్ AB అనేది షార్ట్ వాల్ కిందకి వస్తుంది. AB అండ్ BC అనేది షార్ట్ వాల్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం లోపల కొలత తీసుకుంటే 6 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ అనేది రూమ్ సైజ్, అంటే 6 మీటర్స్ లాంగ్ వాల్ లోపల కొలత, ఇన్నర్ సైడ్ కొలత. ఇది 6 మీటర్స్ లాంగ్ వాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి. తర్వాత 4 మీటర్స్ షార్ట్ వాల్ లోపల సైడ్ కొలత. బయట సైడ్ కొలత తీసుకుంటే మన కొలత అనేది మారుతుంది, ఎందుకంటే వాల్ థిక్నెస్ అనేది దాంట్లో యాడ్ అయింది. కాబట్టి బయట కొలత తీసుకుంటే 6.3 మీటర్స్, ఇక్కడ 6.3 మీటర్స్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత 6.6 మీటర్స్ అనేది A to B వస్తుంది. తర్వాత 4.6 అనేది ఇక్కడ వస్తుంది. కానీ మనం కొలత మెజర్ చేసేటప్పుడు ఇన్నర్ కొలత తీసుకోవద్దు, అవుటర్ కొలత తీసుకోవద్దు. కాబట్టి మనం గోడ మధ్య భాగం నుంచి తీసుకోవాలి, సెంటర్ టు సెంటర్ తీసుకోవాలి. దానికి మళ్ళీ క్యాల్కులేషన్ లెంత్ తీసుకునేటప్పుడు ఏ ఐటమ్ అయితే చేస్తామో దాని వాల్ థిక్నెస్ని యాడ్ చేయాల్సి వస్తుంది, విడ్త్ని యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు మనం అసలు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది ఏంటిది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే మనకు లాంగ్ వాల్ అనేది A to B వరకు అనుకున్నాం. కానీ ఈ సెంటర్ గోడ తీసుకుంటే గోడ యొక్క థిక్నెస్ అనేది 0.3 మీటర్స్. 0.3 మీటర్స్ ఇక్కడ ఉంది చూడండి, 0.3 మీటర్స్ అనేది థిక్నెస్. కానీ మనం సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ తీసుకునేటప్పుడు 0.3/2 అంటే సగానికి తీసుకుంటాం గోడ. కాబట్టి గోడ మొత్తం అనేది 0.3 కాబట్టి దాన్ని సగానికి తీసుకుంటే 0.3/2 అంటే విడ్త్ బై 2, గోడ యొక్క విడ్త్ బై 2 ప్లస్ లాంగ్ వాల్ లెంత్ ఎంత లోపల కొలత తీసుకుంటే 6 మీటర్స్. తర్వాత మళ్ళీ ఈ రైట్ సైడ్ గోడ తీసుకుంటే దానిలో కూడా విడ్త్ బై 2, అంటే విడ్త్ అనేది 0.3 కిందకి వస్తుంది, బై 2 అనేది ఇక్కడ తీసుకుంటాం. అంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ తీసుకునేటప్పుడు ఈ గోడలో సగం 0.3/2 అంటే విడ్త్ బై 2 ప్లస్ లాంగ్ వాల్ లెంత్ 6 మీటర్స్ ప్లస్ మళ్ళీ విడ్త్ బై 2 0.3/2. విడ్త్ అనేది గోడ యొక్క థిక్నెస్ అనేది చుట్టూ కూడా 0.3 ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైనా వాల్ విడ్త్ తీసుకునేటప్పుడు 0.3 తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వాల్ విడ్త్ బై 2 అంటే 0.3/2 ప్లస్ 6 ప్లస్ మళ్ళీ 0.3/2, ఒక 0.3 కలిపితే ఒక 0.3, తర్వాత 6 అంటే టోటల్గా 6.3 అనేది లెంత్ అయింది. అంటే సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు లాంగ్ వాల్ అనేది మనం తీసుకుంటాం. ఇది మీకు తర్వాత ప్రాబ్లమ్స్లలో ఇంకా క్లియర్గా అర్థమైంది. తర్వాత సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది చెప్పిన వెడల్పు గోడలు. పొడవు ఒక రూమ్ సైజ్ తీసుకున్నప్పుడు 2 పొడవు గోడలు 2 వెడల్పు గోడలు వస్తాయి షార్ట్ వాల్. కాబట్టి షార్ట్ వాల్ అనేది ఇక్కడ CB అనేది షార్ట్ వాల్, ఇక్కడ AB అనేది కూడా షార్ట్ వాల్. CBలో
మనం విడుతు వాల్ విడుతు ఎంత 0.3 0.3/2 సగం తీసుకోవాలి కాబట్టి 0.3/2 విడుతు బై 2 అంటే 0.3/2 ప్లస్ 4 వాల్ లాంగ్ వాల్ షార్ట్ వాల్ లెంత్ ఎంత 4 కాబట్టి 4 తర్వాత మళ్ళీ వాల్ విడుతు బై 2 ఎందుకంటే మనం వాల్ విడుతులో సగం తీసుకుంటున్నాం సెంటర్ వరకే తీసుకుంటున్నాం గోడ మధ్య వరకు తీసుకుంటున్నాం కాబట్టి 0.3/2 అంటే పైన 0.3/2 ప్లస్ 4 0.3/2 అలా షార్ట్ వాల్ లెంత్ ఇది కలిపి 0.3/2 0.3 కలిపితే 0.3 ప్లస్ 4 అంటే 4.3 అనేది షార్ట్ వాల్ లెంత్ కిందకి వస్తుంది కాబట్టి మనం లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్ చేసేటప్పుడు మీకు ఇది ముఖ్యమైన పాయింట్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే లాంగ్ వాల్ తీసుకునేటప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు ఎంత అనుకోవాలి తర్వాత సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఈ రెండు చేసుకుంటే మీకు తర్వాత ప్రాబ్లమ్స్ లో క్వాంటిటీ చేసేటప్పుడు ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి సెంటర్ టు ఒక రూమ్ సైజ్ వేసుకొని సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ రూమ్ సైజ్ మార్చి దానికి సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎంత సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అంటే గోడ విడ్త్ బై 2 ప్లస్ లాంగ్ వాల్ లెంత్ తర్వాత విడ్త్ బై 2 అదే లాంగ్ వాల్ కిందకి వస్తుంది తర్వాత షార్ట్ వాల్ తీసుకోవాలంటే విడ్త్ బై 2 లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ప్లస్ విడ్త్ బై 2 ఇలా మీరు రూమ్ సైజ్ మార్చుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లాంగ్ వాల్ లెంత్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ లెంత్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో తెలుస్తుంది మీకు ఇది వస్తే మీకు ముందు ప్రాబ్లమ్స్లలో మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది చేసుకోగలుగుతారు ఇక్కడ మనం సెకండ్ మెథడ్ సెంటర్ లైన్ మెథడ్ అనేది మనం ఎలా చేస్తాం అనేది ఇక్కడ తెలుసుకుందాం ది సెంటర్ లైన్ మెథడ్ ఈజ్ ఈజీ అండ్ క్విక్ ఇన్ క్యాల్కులేషన్ ఇన్ దిస్ మెథడ్ సమ్ టోటల్ లెంత్ సెంటర్ లైన్స్ ఆఫ్ వాల్స్ లాంగ్ అండ్ షార్ట్ హ్యాస్ టు బి ఫైండ్ అవుట్ మామూలుగా మనం సెంటర్ లైన్ మెథడ్ లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో 2 లాంగ్ వాళ్ళు 2 షార్ట్ వాళ్ళు అని వేసి టోటల్గా మనం లెంత్ ఎంత అనేది కన్సిడర్ చేస్తాం కానీ ఈ సెంటర్ లైన్ మెథడ్లో తొందరగా క్యాల్కులేట్ అయింది ఎందుకంటే మనకు సమ్ ఆఫ్ లెంత్ అంటే 2 లాంగ్ వాల్స్ ప్లస్ 2 షార్ట్ వాల్స్ కలిపి ఒకేసారి టోటల్ లెంత్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం కాబట్టి మనకు ఈ ప్రాబ్లం అనేది లెంత్ కిందకి తీసుకున్నప్పుడు టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ చేస్తే క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది అక్కడ 2 లాంగ్ వాల్స్ 2 షార్ట్ వాల్స్ వేరు చేసి టోటల్ క్వాంటిటీ అనేది చేయాల్సి వస్తుంది ఇక్కడ సెంటర్ లైన్ మెథడ్లో 2 లాంగ్ వాల్స్ 2 షార్ట్ వాల్స్ చేసి టోటల్ ఫైండ్ అవుట్ ది సెంటర్ లెంత్ కనుక్కొని దాన్ని లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనేది మనం చేస్తాం దాన్ని 1 రూమ్ తీసుకున్నప్పుడు 2 లాంగ్ వాల్స్ 2 షార్ట్ వాల్స్ టోటల్ చేస్తాము తర్వాత 2 రూమ్స్ తీసుకున్నప్పుడు 2 లాంగ్ వాల్స్ 3 షార్ట్ వాల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అది మీకు ప్రాబ్లంలో చెప్తా ఇక్కడ మనం సెంటర్ లైన్ మెథడ్లో ఎట్లా క్యాల్కులేట్ చేసాం టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఎలా క్యాల్కులేట్ చేయాలనేది ఇక్కడ చూడండి 1 రూమ్ బిల్డింగ్లో సేమ్ మెజర్మెంట్స్ 6 × 4 మీటర్స్ 6 అనేది లాంగ్ వాల్ లెంత్ 4 అనేది షార్ట్ వాల్ లెంత్ అప్పుడు మనకు వాల్ విడ్త్ అనేది 0.3 తీసుకుంటే టోటల్ సేమ్ లాంగ్ వాల్ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ 6.3 సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ 4.3 అనేది మనకు ఆల్రెడీ చేసినాం దీన్ని టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఇప్పుడు మనం ఫస్ట్ లాంగ్ వాల్ లెంత్లో 2 లాంగ్ వాల్ 2 షార్ట్ వాల్ చేసి టోటల్ లెంత్ అనేది క్వాంటిటీ కిందకి వస్తుంది లెంత్ అనేది టోటల్ లెంత్ అనేది వచ్చేస్తుంది 2 లాంగ్ వాల్ 2 షార్ట్ వాల్ తీసుకుంటే ఇక్కడ మనం సెంటర్ లైన్ లెంత్లో లెంత్ అనేది ఒకేసారి తీసుకోవాలి లాంగ్ వాల్ షార్ట్ వాల్ వేరే సపరేట్ చేయకుండా లెంత్ అనేది ఒకేసారి తీసుకోవాలి దానికి టోటల్ సెంటర్ లెంత్ ఫర్ 1 రూమ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే 2 లాంగ్ వాల్ లెంత్ అనేది సెంటర్ టు సెంటర్ లెంత్ అనేది తీసుకోవాలి ప్లస్ 2 సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనేది తీసుకుంటే టోటల్ లెంత్ అనేది అప్పుడు మనకు కన్సిడర్ అయింది 2 లాంగ్ వాల్ లెంత్ 2 షార్ట్ వాల్ లెంత్ కలిపితే టోటల్ లెంత్ అనేది మనకు వచ్చేస్తుంది కదా కాబట్టి అప్పుడు మనం 2 × సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎంత 6.3 తర్వాత ఇక్కడ సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఎంత 4.3 అంటే 2 × 6.3 ప్లస్ 2 × 4.3 అనేది మనకి ఇక్కడ కన్సిడర్ అయింది కాబట్టి 2 × 6.3 అంటే 12.6 ఇక్కడ తర్వాత ప్లస్ 2 × 4.3 అంటే 8.6 12.6 ప్లస్ 8.6 2 కలిపితే టోటల్ లెంత్ 21.2 మీటర్స్ అంటే మనకి టోటల్ చుట్టూ లెంత్ అనేది వచ్చేసింది బ్రెడ్త్ హైట్ అనేది మనం సెక్షన్లో తీసుకుంటాం కాబట్టి ఈ సెంటర్ లైన్ మెథడ్లో ఒకేసారి లెంత్ అనేది ఒకేసారి తీసుకొని కానీ బ్రెడ్త్ హైట్ వేసుకొని క్వాంటిటీ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం కాబట్టి సెంటర్ లైన్ మెథడ్లో టోటల్ లెంత్ అనేది ఒకేసారి కన్సిడర్ అయిపోద్ది ఇప్పటి వరకు మీరు 1 రూమ్ బిల్డింగ్కి
సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎట్లా తీసుకోవాలి, సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఎట్లా తీసుకోవాలి, దాన్ని లాంగ్ అండ్ షార్ట్ వాల్ మెథడ్లో టోటల్ ఎట్లా చేయాలి, సెంటర్ లైన్ మెథడ్లో ఎట్లా చేయాలి చెప్పినాం. మీకు ఇంకా క్లియర్గా తర్వాత యూనిట్లో మీకు క్లియర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్వాంటిటీస్ చేసేటప్పుడు అర్థమైంది. కాబట్టి మీరు వాటిని మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకొని మీరు రూమ్ సైజ్ వేరే వేసుకొని అయినా మీరు ఒకసారి అసలు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఎట్లా తీసుకోవాలా, షార్ట్ వాల్ ఎట్లా తీసుకోవాలి, టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఎట్లా తీసుకోవాలి అనేది మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తా, వాటిని మీరు ఒక నోట్స్ లాగా రాసుకొని ప్రిపేర్ కండి. ప్రతి యూనిట్కి యూనిట్ వైజ్గా మీరు ఈ క్వశ్చన్స్ అనేది రాసుకొని మీరు చదివితే మీకు కూడా బర్డెన్ తక్కువైంది, సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమైంది. ఇక్కడ మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఒకటి, రైట్ ది యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎర్త్ వర్క్, పీసీసీ, మ్యాజనరీ, ప్లాస్టింగ్, ఫ్లోరింగ్, డోర్స్, విండోస్. అంటే వీటికి యూనిట్స్ ఏంటిది అనేది మీకు క్లియర్గా ఉంది. నేను చెప్పిన దాంట్లో మీకు క్లియర్గా ఉంది. అవి యూనిట్స్ అనేది మీరు ఐటమ్ రాసి దాని యూనిట్ అనేది రాయండి. తర్వాత రైట్ ది జనరల్ రూల్స్ ఫర్ మెజర్మెంట్. మామూలుగా రూల్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది మీకు నేను ఇచ్చిన వాటిలోనే ఉన్నది, అది కూడా రాయండి. తర్వాత రైట్ ది డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ టేకింగ్ అవుట్ క్వాంటిటీస్ తీసుకునేటప్పుడు మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం అనేది చెప్పినాం. ఏమేమి మెథడు, లాంగ్ వాల్ అండ్ షార్ట్ వాల్ మెథడు, అలా మామూలుగా సెంటర్ లైన్ మెథడు, అలా మీరు ఏ మెథడ్స్ అనేది ఓన్లీ నేమ్ మెన్షన్ చేసినా సరిపోతుంది. ఆ షార్ట్ క్వశ్చన్స్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు ఈ 3 క్వశ్చన్సే కదా, వీటి ఆన్సర్స్ మీకు నేను ఇచ్చిన వాటిలోనే దొరుకుతుంది. మీరు అవి క్లియర్గా ఒక నోట్స్ పెట్టుకొని యూనిట్ 2 అని రాసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసుకొని ప్రిపేర్ కండి. ఏ రోజు నేను చెప్పేది ఏ రోజు ఆ రోజు యూనిట్ వైజ్ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకొని ప్రిపేర్ అయితే మీకు కూడా ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమైంది. స్టే హోమ్ అండ్ స్టే. ప్రస్తుతం మానవాళిని భయపెట్టిస్తున్న వైరస్ కోవిడ్-19. అయితే మనకు ఈ వైరస్లు కొత్త కాదు. గతంలో డెంగ్యూ, హంటా, ఎబోలా వంటి ఎన్నో వైరస్లు ప్రపంచాన్ని గడగడలాడించాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వైరస్ మానవ జీవితానికే కాకుండా వైద్య రంగానికి కూడా సవాల్ చేస్తూనే ఉంది. ఇలాంటి వైరస్లను అధ్యయనం చేసే శాస్త్రమే వైరాలజీ. ప్రాణాంతకమైన ఈ పరిస్థితుల్లో వైరాలజిస్టుల అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుత పరిణామాలే చెప్తున్నాయి. వైరాలజీ అనేది మెడికల్ మైక్రోబయాలజీలో ఒక విభాగం. వైరస్లను అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా ఒక ప్రోటీన్ కవచం కలిగిన సబ్మైక్రోస్కోపిక్ పారాసైటిక్ పార్టికల్స్ మరియు వైరస్ల నిర్మాణం, వాటి పరిణామ క్రమంతో పాటు అవి వ్యాప్తి చెందే క్రమం, రోగ నిరోధక శక్తిపైన వైరస్ల ప్రభావాలు వంటి విషయాలను పరిశోధించి వాటికి సంబంధించిన వ్యాక్సిన్లను కనిపెట్టే శాస్త్రవేత్తలనే వైరాలజిస్టులు అని పిలుస్తారు. ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో వైరాలజీ, వైరాలజిస్ట్ అనే పేర్లు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నాయి. భారతీయ వైరాలజిస్టులు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రతిష్టాత్మక సంస్థల్లో రీసెర్చ్ విభాగాల్లో పనిచేయడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. అయితే కెరీర్కు సంబంధించి వైరాలజీ కోర్సు గురించి, అవకాశాల గురించి తెలుసుకుందాం. పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ విభాగానికి